శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనానంతరము గురుదక్షిణ అడిగినటువంటి ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ చెల్లించడం కోసం కౌరవులు పాండవులు కలిసి బయలుదేరి ద్రుపద మహారాజు గారిని నిర్బంధించి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యులైనటువంటి వారు పాండవులు మాత్రమేనని, తదనంతరము ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడికి ఉపదేశం చేశారని నిన్నటి రోజున చెప్పుకున్నాం. ధృతరాష్ట్ర మహారాజు భీష్మద్రోణాది పెద్దలు విదురుడు సోదరునితోటి సంప్రదించి ధర్మరాజుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. పైకి ఇది ఎలా ఉంటుందంటే ధృతరాష్ట్రుడిలో ఎక్కడ దోషం ఉంది అనిపిస్తుంది. నిన్నను కూడా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయమునందు ఆయన ఒక మాట అంటాడు, చెవులున్నందుకు సార్థకత నేను ఇప్పుడు పొందాను అంటాడు. నా తమ్ముడైనటువంటి పాండురాజు యొక్క కుమారుల కీర్తిని విని నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాను అంటాడు. మనం ఆ మాటలు విన్నప్పుడు అసలు ధృతరాష్ట్రుల్లో దోషం ఎక్కడుంది, దుర్యోధనుల్లో కదా దోషం అంతా ఉంది అనిపిస్తుంది. ధృతరాష్ట్రుడి వయస్సు ఎంత పెద్దదో ఆయన మనసు యొక్క గుంభనం కూడా అంత పెద్దది. ఎక్కడ బయటపడాలో అక్కడ బయటపడతాడు. కాబట్టి అంత గబుక్కున బయటికి తిరిగిపోయేటటువంటి బేల మనస్సు ఉన్నవాడు కాడు, చాలా తెలివైనటువంటి వాడు. ధర్మరాజు గారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసాడు. ఆయన యువరాజు అయ్యాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నారు, ఏం అదృష్టవంతుడు పాండురాజు, శరీరం విడిచిపెట్టి ఈ లోకంలో లేకపోవచ్చు ఇవాళ. కానీ మహానుభావుడు ధర్మరాజు వంటి పెద్ద కుమారుణ్ణి కన్నాడు. రాశీభూతమైనటువంటి ధర్మము కాబట్టి మిగిలినటువంటి తమ్ముళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించగలడు. అపారమైనటువంటి శరీర బలమున్నవాడు భీమసేనుడు. ద్రోణాచార్యుల వారి వద్ద శిష్యరికం చేసి లోకంలో ఎవ్వరూ ఆయనతో సమానులైనటువంటి వారి లేనిటువంటి రీతిలో తయారైనటువంటి విలుకాడు సవ్యసాచి అయిన అర్జునుడు. మిగిలిన నకుల సహదేవుల మాద్రికుమారులైన కుంతీదేవి యొక్క కుమారులుగానే వాళ్ళు ప్రేమ చేత అన్నగారులని అనుసరిస్తూ ఉంటారు, అనువర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పాండవుల అదృష్టమే అదృష్టం. వాళ్ళలాంటి పిల్లలు ఎక్కడుంటారు అని ఆయన ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లోకంలో ఉన్నవాళ్ళు పొగుడుతున్నారు. ఎక్కడ అసూయ ఉన్నదో దానికి అవతల వారి ఉన్నతిని ఓర్చలేకపోవడం ఒకటి. రెండు, అందరూ అలా పొగుడుతుంటే అది మరీ ఏదో జ్వరం ఆవహించినట్లు. ఇదెక్కడి ప్రారంధం, నన్ను పొగడకపోగా
అందరూ వాళ్ళనే పొగుడుతున్నారు. వాళ్ళు యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని పొందారు. ఇది ఆ దుర్యోధనుడి యొక్క మనస్సుకి చాలా కంటకప్రాయంగా ఉంది. ఆయన తనకి సలహా ఇచ్చేటటువంటి వారు, తనకి ఆప్తులైనటువంటి వారు అని ఎవరిని నమ్మాడో ఆ కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి ఒక రోజున ఆంతరంగిక మందిరంలోకి పిలిపించుకుని వాళ్ళతో కూర్చున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎప్పుడూ దుర్యోధనుణ్ణి సక్రమమైన మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చెయ్యని వాళ్ళు. ఆయన దురాలోచనకి తగినట్టుగా ఇంకా అగ్నిహోత్రంలో నెయ్యి పోసేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. వీళ్ళని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు అంటే అంతకన్నా మరొక మాట వినడానికి ఆయన మనసు సిద్ధంగా ఉండదు. కొంతమందిలో లక్షణం ఎలా ఉంటుందంటే స్వభావ సిద్ధంగా దురాలోచన లోపల నుంచి వస్తున్నా పెద్దల మాట వినే లక్షణం ఉంటుంది. అసలు వినడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే ఎప్పుడో అప్పుడు అది మనసు మారే అవకాశం ఉంటుంది. ఆ మనసు మారడం అనేటటువంటిది దాని ప్రభావం అది చూపిస్తుంది నడవడి మీద. కానీ అసలు ఎన్నడూ తనకి, తన ఆలోచనలకి వ్యతిరేకంగా ధర్మాన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటి వారి మాటలు వినడానికి కూడా ఆయన ఇచ్చగించాడు. దుర్యోధనుడు పాడైపోవడానికి కారణమంతా పెద్దవాళ్ళు ఒకటే చెప్తారు: జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం తెలుసు, చెయ్యను. నాకు అధర్మం తెలుసు, చెయ్యకుండా ఉండలేను. మీరు చెప్తే మాత్రం నా తలకెక్కుతుందా అని అడిగాడు ఒకసారి మహర్షులు. అంతటి మౌఢ్యము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన తన ఆంతరంగికుల్ని కూర్చోబెట్టుకుని తన మనసులో ఉన్న మాటని వ్యక్తీకరించాడు. ఆయుధ విద్యలందు జితశత్రుములనియును రణశూరులనియు సంతతోత్సాహులనియు అత్యుద్ధతులనియును భయమందుచుందును పాండవులకు. దానిపై ఇప్పుడు ధర్మజు యువరాజు చేసే రాజైనేమి చేయువాడా, నృపనీతి ఎయ్యది నిరతంబుగా మీర నాకెరిగింపుడు నయముతోడ అనిన వినియు కణికుడను వాడు సౌబలును అప్తమంత్రి నీతులందుగరము కుశలుడైన వాడు కురుకుల వల్లభు నిష్టమునకు తగగ ఇట్టులనియే. వాళ్ళతో తన మనసు ఉన్నది ఉన్నట్టు విప్పి మాట్లాడాడు. వాళ్ళు ఆయుధ విద్యలన్నిటి యందు కూడా చాలా పాండిత్యమును వహించినటువంటి వారు పాండవులు. వాళ్ళకి తెలియనటువంటి ఆయుధాలు లేవు. ఇదిగో నిన్ననే ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా ఇచ్చాడు. రణశూరులు, వాళ్ళు యుద్ధంలో భయపడేటటువంటి వారు కారు, శత్రువులను దునుమాడతారు. సంతతోత్సాహులు, ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటారు. ఇది చాలా గొప్ప లక్షణం. అదేమీ ఏదో పద్యంలో ఒక మాటగా వినేయడంతో వచ్చేటటువంటిది కాదు. అది ఎలా ఉంటుందంటే నిరంతరోత్సాహమును కప్పిపుచ్చేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. దాన్ని జడప్రాయముగా ఉండుట అంటారు. అంటే ఏమీ స్పందన ఉండదు. అది ఎందువల్ల వస్తుంది అంటే ఉత్సాహము కొరవడిపోతుంది. మీరు కొంతమందిని గమనించండి, ఖాళీ సమయం దొరికితే వారు ఇచ్చగించేది దేనికి అంటే నిద్రపోవడానికి. పడుకుంటాను కాసేపు అంటారు. వెంటనే అది ఎంత నిరుత్సాహంగా ఉంటారంటే ప్రతిదానికి బడలిపోయానంటారు. అసలు ఏ కార్యం చేయడానికి వాళ్ళకి ఉత్సాహం అనేటటువంటిది మనసులో ఉండదు. ఇదిగో ఆ జడం పోయి ప్రతిస్పందించేటటువంటి లక్షణం ఒకటి ఉండాలి. ప్రతిస్పందించే లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఏది చేస్తోందో, ఏది వింటోందో, దేన్ని గ్రహిస్తోందో దానికి అది ప్రతిస్పందించాలి ముందు. ఒక ఉపన్యాసం వింటున్నాం అనుకోండి, ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఈ పుస్తకంలో చదువుతున్న విషయాన్ని మనసు గ్రహించి పట్టుకుని మనం ఇందులో గ్రహించడానికి ఏం లేదనకూడదు. నిష్పక్షపాతంగా ఇందులో నా బలహీనతలు ఏ ఉన్నాయి, భారతం విన్న తర్వాత నా బలహీనతల్ని నేను ఎలా గెలవవలసి ఉంటుంది అన్న కోణంలో నా మనసు ఆలోచించి ధార్మికము అని ఏది వినపడిందో దాన్ని ఆచరించుటయందు పూనికని పొందాలి. ఆ పూనికని పొందగలిగి ఉండడాన్ని ఉత్సాహము అంటారు. అది కొంతమంది యందు ఆ ప్రతిస్పందన శక్తి ఉండదు. అసలు అది దేనికి స్పందించదు. మీరు పాట కచేరీకి తీసుకెళ్లారనుకోండి, పడుకుంటాడు.
పోనీ మీరు ఎక్కడో గొప్ప నాట్యం జరుగుతున్న దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, అక్కడ పడుకుంటాడు. పోనీ అని ఇంటికి తీసుకెళ్ళారనుకోండి, ఇంట్లో పడుకుంటాడు. ఎప్పుడూ దీనికి స్పందించడు. నాలో ఈ శక్తి ఉంది, దీంతో నేను ఏదో ఒకటి చేద్దామనేటటువంటి ఉత్సాహం అసలు ఉండదు. నాకెందుకు అన్నట్లుగా ఉంటాడు. అది అసలు మనిషి అభ్యున్నతి పదంలో ప్రయాణించడానికి సరి అయినటువంటి కారణము కానీ కాదు. మనిషి అభ్యున్నతిని పొందాలి అంటే జడత్వం పోవాలి. అందుకే హనుమ విషయంలో ఒక గొప్ప విషయం చెప్తారు. ఎవరు బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పటుత్వంచ, ఆ జాడ్యము ఆ జడత్వమును పోగొడతాడు ఆయన. హనుమని ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు హనుమ పాదములకు నమస్కరిస్తారో వారికి జడత్వం పోతుంది. వారు చాలా ఉత్సాహంగా కార్యమునందు నిమగ్నమై ఉంటారు. కాబట్టి వారు సంతతోత్సాహులు. ఎప్పుడూ ఉత్సాహమే వాళ్ళకి, ఇప్పుడు అప్పుడు అని ఉండదు. ఎప్పుడైనా వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు పాండవులు. మీరు ఎందుకని అన్న విషయాన్ని ఒకటి ఆలోచించండి. బాహ్యమునందు అభ్యున్నతి పథంలో ఉన్నవాళ్ళు పాండవులు. ధృతరాష్ట్రుడి కుమారుడై పాండవులు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వాళ్ళ దగ్గరే వీళ్ళు నేర్చుకుంటున్నారు. పాండవులు ఎక్కడుంటున్నారో వీళ్ళు అక్కడ ఉంటున్నారు. పాండవులు ఏది తింటున్నారో వీళ్ళది తింటున్నారు. పాండవులకున్న సంతోషం వీళ్ళకి ఎందుకు ఉండట్లేదు? పాండవులలా ఎందుకు ఉండలేరు 101 మందిలో ఒక్కళ్ళు కూడా? ఒక్కటే కారణం, పాండవులు దేన్ని పట్టుకుంటారో అది వీళ్ళు పట్టుకోరు. అందుకే వీళ్ళెప్పుడూ నిరుత్సాహం, వీళ్ళెప్పుడూ ఏది పోగొట్టుకున్నాం అన్నదాని పక్కన ఆ పోగొట్టుకున్న దాన్ని వాళ్ళు ఎలా పట్టుకున్నారో అలా మనం పట్టుకుందామని ఆలోచించారు. మనం పట్టుకోలేంది వాడు పట్టుకున్నది ఏది ఉన్నదో దాని వలన వాడు కీర్తివంతుడయ్యాడు. కాబట్టి వాడికి అది లేకుండా చెయ్యాలి, లేకపోతే వాడు లేకుండా చెయ్యాలి. దాని యందు ఉత్సాహం, అది ప్రమాదకరమైనటువంటి ఆలోచన సరళి. ఎప్పుడో ఎక్కడో భారతం జరిగిందని మీరు అనుకోకండి. ఎందుకంటే కోపం శేషేన పూరయేత్ అని సంస్కృతంలో ఒక సామెత. ఎప్పుడైనా ఏదైనా అవతల వానియందు మెచ్చుకోవలసిన విషయం కానీ లేకపోతే తను అంగీకరించవలసిన విషయం కానీ వస్తే అక్కడి నుంచి ఓ పెద్ద కోపాన్ని ప్రదర్శిస్తాడు. అంత కోపడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడడం, ఇవతల వాడు వెళ్ళిపోతాడు. కోపం శేషేన పూరయేత్. తప్ప వాడి జీవితంలో వాడు ఎప్పుడూ ఎవరిని అనుకరించడానికి కానీ ఎవరిని ఆదర్శంగా తీసుకోవడానికి కానీ ఆయన సిద్ధంగా ఉండడు. మీరు ఆదర్శంగా తీసుకున్నారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఆదర్శంగా తీసుకున్నారు అని గుర్తు, మీరు ఏది మాట్లాడుతున్నా మీకు ఆదర్శమైనటువంటి వ్యక్తి మీకు స్ఫురణలోకి వస్తుంటాడు. ఆయన ఇలా ఉంటే అలా కీర్తింపబడేవారా అని ప్రశ్న వేస్తుంటుంది మనసు. ఆయన ఎంత నిబద్ధతగా నిలబడ్డారు, నువ్వెందుకు నిలబడలేవు, ప్రతిదానికి ఎందుకు అలా రాజీ పడిపోతావు అని మనసు ఎదురు తిరుగుతుంది. అది ఏం చేస్తుందంటే ఎవరిని మీరు ఆదర్శంగా పెట్టుకున్నారో వారి వైపుకు నడిపిస్తుంది. చిట్ట చివరికి మీరేమవుతారంటే వారే అవుతారు. భ్రమరకీటక న్యాయంలో అసలు ఆదర్శము అన్నది ఎప్పుడు తీసుకోగలరు? అవతల వాళ్ళల్లో గుణం ఒకటి మీకు నచ్చేది ఉంటే. ప్రతివాణ్ణి వాడే ఉందండి అంటే నువ్వు అదే అవుతావు. ఆఖరికి నిన్నేమంటారంటే నీ బిడ్డలు కూడా రేపు పొద్దున్న మా నాన్నగారండి ఆయనతో ఏట్లేదు, ఆయన అలాగే మాట్లాడతారు, మీరు పట్టించుకోకండి మామయ్య గారు అంటాడు. ఏమైంది నీ బతుకు? అలా ఉండకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానము. తండ్రి పెద్దల గురించి ఔన్నత్యంతో మాట్లాడితే కదండి పిల్లలకు అలవాటు అయ్యేది. మా నాన్నగారు ఒకరి గురించి మాట్లాడారంటే అలా మాట్లాడతారు. మా నాన్నగారు ఆదర్శవంతమైన పెద్దల గురించి మాట్లాడితే నిద్రలో కూడా గారు ప్రయోగించకుండా ఆయన ఏకవచన సంబోధన చేయరు. అసలు అంత గౌరవిస్తారు మా నాన్నగారు, అంత మర్యాద ఆయనకి. ఆయన ఒక వ్యక్తి జీవితం గురించి చదివిన తర్వాత ఆదర్శంగా స్వీకరించడం అంటూ జరిగితే ఆ పథంలోనే ఉంటారు. కాబట్టి మా నాన్నగారికి అసలు ఇష్టపడరు అని మీ పిల్లవాడికి తెలిసిన రోజున మీరు చెప్పక్కర్లేదు. మీరేం చేస్తున్నారో అది మీ పిల్లలు చేసేస్తారు. మీరు ప్రత్యేకంగా ఇవి చెయ్యని చెప్పక్కర్లా.
మీరు ఎలా ప్రవర్తిస్తారో అలాగే వాళ్ళు ప్రవర్తిస్తారు, మీరు ఎలా మాట్లాడతారో వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎక్కడో కొద్దిగా మార్పు ఉండొచ్చేమో కానీ సాధారణంగా ప్రత్యేకించి కొడుకుల మీద ప్రభావం తండ్రిదే ఉంటుంది. కొడుకు తండ్రిని అనుకరిస్తాడు. తండ్రి జీవన శైలి ఎలా ఉంటుందో దాన్నే కొడుకు పట్టుకుంటాడు. మీరు చూడండి, తండ్రి అసలు బొట్టు పెట్టుకోకుండా కనపడడం అనేటటువంటిది అసంభవం అనుకోండి. ఆయన ఏదో మొహం కడుక్కోవడమో ఏదో చేసి ఇంకా స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి మధ్యలో మాత్రమే బొట్టు లేకుండా కనపడాలంతే తప్ప అసలు బొట్టు లేని ఆయన ముఖాన్ని మీరు ఎప్పుడూ చూడలేరు. అంతగా ఎప్పుడూ బొట్టు ధరించే అలవాటు ఉన్నవాడు. అందుకే ఆయన నిద్రపోయి లేచిన తర్వాత కూడా కొంచెం లీలామాత్రంగా బొట్టు ఉండిపోయి ఉంటుంది. కొడుకు బొట్టెట్టుకోకుండా తిరగమనండి, వాడికి అలవాటు అయిపోతుంది. కనీసంలో కనీసం వాడు ఉదయం సంధ్యావందనం చేసుకుని బొట్టెట్టుకుని తిరిగి సాయంకాలం వచ్చిన తర్వాత ఓ గుళ్ళోకి ఓ గోపురానికి వెళ్ళి బొట్టెట్టుకుని అలా క్రమంగా వాడు కూడా కొంత వయసు వచ్చేటప్పటికి ఎప్పుడూ బొట్టు పెట్టుకుని ఉండడం వాడికి అలవాటు అవుతుంది. అదే అసలు ఆ అలవాటు తండ్రికే లేదనుకోండి, కొడుక్కి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా పెట్టుకుంటాడు? అది అలవాటు ఎలా అవుతుంది? అసలు ఈయన కోటి లేదు, ఈయన బొట్టు ఎప్పుడు పెట్టుకోడు, ఏ వేలుతో పెట్టుకోవాలో తెలీదు, ఎలా పెట్టుకోవాలో తెలీదు. ఓ వేళ తెలియక వాడు పెట్టుకున్నా చేతబడి మాంత్రికుళ్ళ ఉంటాడు. ఎప్పుడన్నా పెట్టుకుంటే కదా బొట్టు. కాబట్టి పెద్దవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో పిల్లల ఆలోచనలు అలాగే ఉంటాయి. మహాభారతం ఎప్పటికీ పనికొచ్చే గ్రంథం ఎందుకైందంటే అటువంటి ఆలోచన సరళి పెంచుకోవద్దు. లోకంలో ఎప్పుడూ మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడిన వాళ్ళు ఉండి తీరుతారు. మనమే సర్వజ్ఞులం కాదు, మనకన్నా తెలియనివాడొకడు ఉండకుండా ఉండడం అన్నది సంభవము కాదు. ఎప్పుడూ మనకన్నా గొప్పవారు ఉంటారు. గొప్పవారు కనపడినప్పుడు వారు గొప్పవారు అని అంగీకరించి నువ్వు సంతోషిస్తే ఏమిటి నీకు బాధ? హాయిగా ఉంటావు. పైగా ప్రజ్ఞావంతుడు ఎంత బాగా నేర్చుకున్నాడురా, మనం కూడా అలా ఎదగగలగాలి అనుకుంటే ఇంకో మెట్టు పైకెక్కుతావు. ఆయన్ని చూసి లేనిపోని నిందలన్నీ తీసుకొచ్చి ఆయన యందు ఆరోపించి నువ్వు ఏదో ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోతుందా? ఆయన చేసేటటువంటి ప్రయత్నం ఆయనది మడిసిపోతుందా? ఏమీ ఉండదు, నువ్వు పాడైపోతావు అంతే. దుర్యోధనుడి జీవితంలో వచ్చిన అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం అక్కడే వచ్చింది. దానికి తోడు ఆయన ప్రారంధం ఏమిటంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని దగ్గరికి రానివాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాన్ని సమర్థించి మాట్లాడే వాళ్ళనే పిలుచుకుంటాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు. ఇంకా అగ్నిహోత్రం ఎప్పటి కారుతుంది? తననే కాల్చింది. అందుకే కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న మాట చెప్పేస్తున్నాడు. అత్యుద్ధతులనియు వాళ్ళు చాలా ఉద్ధతి కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జోలికిడితే అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. కాబట్టి నేను భయపడుతున్నాను. నిన్నటి వరకు ఉన్నది డాంబికము అని తెలిసిపోతుంది. నేను భీముణ్ణి చంపేస్తాను, కర్ణుడు అర్జునుణ్ణి చంపేస్తాడు, గుండెల మీద చెయ్యేసుకు పడుకోవడం ఇవన్నీ తాత్కాలికం. ఉత్తర క్షణంలో ఆయనకి భయమే. కాబట్టి నేను భయపడిపోతూ ఉంటాను. దానికి తోడు దానిపై ఇప్పుడు ధర్మజు యువరాజు చేసే రాజు ఏనేమి చేయువాడా. దానికి తోడు ధర్మరాజు గారిని తీసుకెళ్ళి యువరాజుని చేశాడు మా నాన్నగారు. మా నాన్నగారు అండవు, మీరు అదో గమ్మత్తు చూడాలి. మా నాన్నగారు అన్న మాట వాడడం కొడుక్కి సర్వకాలముల యందు ఉండవలసిన లక్షణం. నాన్నగారు కలెక్టర్ గారు కానివ్వండి, నాన్నగారు జడ్జి గారు కానివ్వండి, నాన్నగారు క్లర్క్ అవనివ్వండి, నాన్నగారు వస్తున్నారు అనాలి. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో యూడీసీ గారు వచ్చేస్తున్నారన్నారు అనుకోండి మీరు నాన్నగారిని, అది నాన్నగారిని అవహేళన చేయడం అవుతుంది కానీ నాన్నగారిని పొగడ్డం అవ్వదు. నాన్నగారు కలెక్టర్ అయినా కలెక్టర్ గారు వస్తున్నారు అనకూడదు, నాన్నగారు వస్తున్నారు అనాలి. రాజు ధర్మరాజుని యువరాజు చేశాడు అంటే తండ్రితనాన్ని తిరస్కరించాడు. నన్ను యువరాజుని ఏదో రకంగా చెయ్యాలి కానీ ధర్మరాజుని యువరాజుని చేసిన వాడు నాకెందుకు తండ్రి అంటే ఎంత అధిక్షేపన చూడండి. ఆయనేం నాన్నగారండి నాకు అన్నాడు అనుకోండి, అంతకన్నా దోషమైన వాక్యం ఇంకోటి ఉంటుందా? అదే అంటే తన స్వార్థం కలిసి రాకపోతే ఎలా అయినా మాట్లాడగలరు. ఇది ఇవాళ ఏమైపోయిందంటే ఈ సంస్కృతే ప్రచారం జరుగుతోంది. నేను విమర్శించకూడదు అనుకుంటుంటాను కానీ చిత్రం ఏమిటంటే భారతం తలకొట్టుకుంది. నన్నయ్య గారు తలకొట్టుకున్నారు, ఇలా మాట్లాడకూడదు, ఇది దుర్యోధనుడి మాట అని. కానీ మన ప్రారంధం ఏమైపోయిందంటే
ఇవాళ ఎవరు వ్రాసిన మాటలు, ఎవరు మాట్లాడిన మాటలు ప్రత్యేకించి యువత అనుకరిస్తారో వాళ్ళు మా నాన్నగారు వస్తున్నారండం మానేసి అమ్మ మీ ఆయన వస్తున్నాడే అంటాడు సినిమాలో. అలా అనాల్లో ఉందనుకుంటున్నారు పిల్లలు. అది అలా అనొచ్చా అలా అనకూడదా ఏం లేదు. అసలు అలా వ్రాసి సంస్కృతిని ఎంత పాడు చేస్తున్నాను రాసే వాళ్ళకి లేదు. 10 రూపాయల కోసం ఏదైనా రాసేయడమే. కాబట్టి నృపనీతి అయ్యేది రాజులకు ఏది న్యాయం, ఎంత చమత్కారంగా అడిగాడో చూడండి. ధర్మం ఏదని అడగలేదు ఆయన. ధర్మం అయితే తనకన్నా పెద్దవాడు ధర్మరాజు, తనకన్నా పెద్దవాడు ధర్మరాజు అయితే ధర్మరాజు రాజు అయ్యాడు. తనకన్నా పెద్దవాడు రాజు అయ్యాడు కాబట్టి తను తమ్ముడు కాబట్టి అనువర్తించడమే ధర్మం, అంతే. ఇంకొక మాట లేదు ధర్మం దగ్గరికి వస్తే. రాజనీతి ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి రాజనీతి? నేను ఇష్టపడను ధర్మరాజుని, నేను ఇష్టపడను పాండవుల్ని, నాకు రాజ్యం కావాలనుంది, నాకు రాజ్యం కావాలనుంది కాబట్టి వాళ్ళు రాజుగా ఉండకూడదు, కాబట్టి వాళ్లతో యుద్ధం చెయ్యలేను, భయపడుతున్నాను. కాబట్టి అన్యాపదేశంగా ఏం చెప్తున్నట్టు వాళ్ళని చంపేయాలి. దీనికి రాజనీతి ఏమిటి? ఎంత అందంగా అడిగాడో చూడండి. అంటే కుట్రలు కుతంత్రాలు ఎలా చెయ్యొచ్చు, అసలు నీతి అన్న మాటను అడ్డు ఎలా పెట్టచ్చు, పెట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను ధర్మరాజుని ఎలా చంపచ్చు, ఆ 5గురిని చంపేసి రాజ్యం ఎలా పుచ్చుకోవచ్చు? ఇది ఎవరిని అడుగుతున్నాడు? ఈయన అడిగిన కోణంలోనే జవాబు చెప్పేవాళ్ళని అడుగుతున్నాడు. తప్పు. పగిలిపోతుంది దవడ. ఇంకొకసారి ఇలా మాట్లాడితే అంటాడు విదురుడిని అడిగితే ఇది. అందుకని ప్రాణం పోయినా అడగడు విదురుడిని. ఎందుకు అడగడంటే ఆయనకి తెలుసు విదురుడు ధర్మం చెప్తాడని. ఆయనకి కావలసింది ధర్మం కాదు, ఆయనకి కావలసింది రాజనీతి. రాజనీతి అంటే రాజనీతి యందు మళ్ళీ అర్హత ఉన్నదా లేదా అని చూడకుండా రాజ్యకాంక్షతో శత్రువుగా భావన చేసి చంపేసే విధానం ఏమిటి, అది నాకు చెప్పండి అని అడిగితే, సౌబలుని యొక్క మంత్రి అంటే అక్కడ ఉన్న వాళ్ళలో శకుని యొక్క మంత్రి గారు కణికుడు, ఆ కణికుడు లేచి దుర్యోధనుడితో రాజనీతి మాట్లాడడం మొదలుపెట్టాడు. సంస్కృత భారతంలో వేరు, ధృతరాష్ట్రుడు మాట్లాడాడు, ఇక్కడ దుర్యోధనుడితోనే మాట్లాడాడు కణికుడు. ఆయన ఆ కణికుడు అన్నాడు, ధరణీషుడు ఉజ్జత దండుడై ఉచిత దండ విధానంబు తప్పక ధర్మచరితులంగా మహీజనుల రక్షించి సదృత్తుడగు నది సర్వవర్ణములు వరుసన తమ తమ వర్ణధర్మముల వర్తిల్లిదురు గడవక దండభీతి అరిమిత్రవర్జితుడై సమబుద్ధియగు మహీవల్లభుననుశాసనమున. మహారాజా, నేను నీతి చెప్తాను. దండనీతి అని ఒకటి ఉంది. మహారాజు అనేటటువంటి వాడు ధర్మం తప్పినటువంటి వాడికి శిక్ష వెయ్యడంలో ఏమరకుండా ఉండాలి. అక్కడ ఏమీ భయపడకూడదు. భయపడకుండా అంత గొప్పగా దండనీతి ప్రయోగిస్తే, శిక్ష వేసేస్తే, ఏ వర్ణం వాళ్ళు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని ఆ వర్ణం వాళ్ళు చేస్తారు. చేసి అందరూ సమబుద్ధితో జాగ్రత్తగా రాజ్యం నడుస్తుంది. కాబట్టి అసలు ముందు శాసకత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుందంటే, దండనీతిని ప్రయోగించడంలో రాజు వెనుతిరిగి చూడని వాడై ఉండాలి. ధీరమతియుతులతోడ విచారము సేయునది మును విచారిత పూర్వ ప్రారబ్ధమైన కార్యము పారము పొందును విఘాత పద దూరంబై. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని చేద్దాం అని సంకల్పం రాగానే చేయకూడదు. ఈ పని చేద్దాం అనుకోగానే ముందు పెద్దల్ని సంప్రదించడం జీవితంలో అలవాటు కావాలి. పెద్దల్ని కూర్చోపెట్టి సంప్రదించి, అయ్యా ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్న తర్వాత వాళ్ళు అనుభవాన్ని పురస్కరించుకొని కార్యం దెబ్బతినకుండా ఇలా చెయ్యండి అని చెప్పిన విధానం ఏది ఉంటుందో ఆ విధానంలో పని చెయ్యాలి. ఆ విధానంలో చేసిన పనులు ఎన్నడూ చెడవు. ఎందుకంటే ఏ కారణాల చేత పనులు చెడిపోతాయో అనుభవంతో తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఆ కారణములు కార్యమునందు ఆచరించుటలో ప్రవేశించకుండా వాళ్ళు జాగ్రత్త వహించి విఘ్నమును తొలగించి కార్యము సఫలీకృతమవడానికి కావలసినటువంటి ప్రణాళికని సలహా రూపంలో ఇవ్వగలరు కనుక కార్యము చెడదు. కాబట్టి పెద్దలను సంప్రదించి కార్యం చెయ్యాలి. అమలినమతి ఆత్మఛిద్రములన్యులెరుగకుండా తానన్యఛిద్రములిమ్ముగ నెరుగుచూ దేశము కాలము ఎరిగి మిత్ర సంపన్నుండై. కణిక నీతి అంటారు దీన్ని.
చాలా చిత్రంగా మాట్లాడతాడు కణికుడు. ఈయన మాట్లాడిన మాటల్లోంచే దుర్యోధనుడి యొక్క ఆలోచన రూపుదాల్చింది. ఆయన అన్నాడు, రాజు ఎప్పుడూ కూడా తన బలహీనత పై వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. పై వాళ్ళ బలహీనతలు తను తెలుసుకుంటూ ఉండాలి. దీనికి చిత్రం ఏంటంటే, ఈ కణిక నీతి బోధ అక్కర్లేకుండా ఉంటుంది కొంతమందిలో. మీరు చూడండి, వాళ్ళ దగ్గర చాలా లొసుగులు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో చాలా లొసుగులు ఉంటాయి, వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో చాలా గొడవలు ఉంటాయి. వాళ్ళు అస్సలు బయటపడరు. మీరు చాలామంది దగ్గర చూసుంటారు ఆ చమత్కారం. వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు అందరూ ఐకమత్యంగా ఉన్నట్టుంటారు. అది నిజంగా చాలా గొప్ప లక్షణం. మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా బావ, మా వదిన, మా తోడెల్లుడు ఎంతో ప్రేమగా ఉన్నట్టుంటారు. నిజంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సహస్ర ఛిద్రములు ఉంటాయి. కానీ వాళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు బయటపడరు. కానీ మిమ్మల్ని మాత్రం ఎలా అడిగితే మీ ఇంట్లో మీరు మీ తమ్ముడు దెబ్బలాడుకున్నారో, మీరు మీ మామగారు దెబ్బలాడుకున్నారో, మీరు మీ అబ్బాయి దెబ్బలాడుకున్నారో, ఇవన్నీ తెలుసుకోవడానికి వీలైన రీతిలో ప్రశ్న తీసుకొస్తారు. ఒక 4 రోజుల నుంచి ఎవరో మీ పట్ల విముఖంగా ఉన్నారనుకోండి, వాడు భారతానికి వచ్చి భారతం వింటున్నాడు అనుకుంటున్నారా? వాడు ఏం చేస్తాడంటే 4 రోజుల నుంచి ఎవరు విముఖంగా ఉన్నాడన్న విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు. 4 రోజుల నుంచి రానివాడెవరు, లేకపోతే ఈ మధ్య రానివాడెవరు, వాడి కోసం ఆ భారతం చెప్పేది, అవన్నీ ఎక్కువ శ్రద్ధ పెడతాడు. శ్రద్ధ పెట్టి దాని గురించి ఎక్కువ విషయ సేకరణ చేస్తాడు. ఇది కణిక నీతి ఆ రోజుల్లో చెప్పాడు ఆయన కణికుడు. నీ లోపాలు ఎవరికీ తెలియకూడదు. నీ లోపాలు ఎవరికీ తెలియకూడదంటే ఏమిటి దాని అర్థం? నీ లోపాలు ఏమున్నాయో వాటిని నువ్వు రహస్యంగా చేసేస్తూ ఉండాలి. అవతల వాళ్ళ లోపాలు కనిపెట్టడమే పనిగా ఉండాలి. మహారాజా, అవతల వాడిని పడగొట్టాలనుకున్నవాడు చెయ్యవలసిన విధానం ఇది అన్నాడు. బాగా బుర్రకెక్కిందండి దుర్యోధనుడికి. అసలే దుర్యోధనుడు, దానికి తోడు కణిక నీతి అని. బలహీనులైనచో శత్రుల చెరచుట నీతి, అధిక దూర్వీర్య సుహృద్బలులైన వారి చెరుపగా అలవియే అక్లేశ సాక్షులగుదురే మీదన్. ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి. ఎంత గొప్ప మాటలు అంటే అవి నిజంగా గొప్పవని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ కోణంలో చెప్పట్లేదు. పాడు చేయడానికి ఎంత బాగా పనికి వస్తాయో ఇలాంటి మాటలు. మహారాజా, శత్రువు అనేటటువంటి వాడిని తర్వాత చూద్దామని ఆక్కూడదు. అందున అవతలవాడు వేగంగా బలాన్ని పుంజుకుంటున్నాడు, రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చేస్తున్నాడంటే వాడి విషయం తర్వాత ఆలోచిద్దామని చూడకూడదు, ముందు వాడిని చంపేయాలి. ఎందుకంటే ఇప్పుడే లొంగని వాడు రేపు పొద్దున్న ఇంకా బలవంతుడైపోయాక లొంగుతాడా? నువ్వు ఎలాగో తెలిసిపోతోంది. వాడు మాత్రం ఇంకా బలం పొందుతున్నాడు. ఇంకా బలం పొందేసినటువంటి వాడు నీ చేత ఎలా నిగ్రహింపబడతాడు? అందుకని ఆయన ఇంకా బలం పొందకముందే, ఆయన ఈపాటి తక్కువతనంలో ఉన్నప్పుడే చంపేసేయాలి. వాళ్ళని వృద్ధిలోకి రానివ్వకూడదు. వెంటనే పాండవుల్ని ఎలా చంపేయచ్చు అన్న దాని మీద ఆలోచన చేసేశాడంతే దుర్యోధనుడు. కాబట్టి నానా విహార శైలోజ్జాన సభా తీర్థదేవతా గృహం మృగయా స్థానముల కరుగునెడ మును మానుగ శోధింపవలయు మానవపతికిన్. ఎందుకండి అవసరం? హాయిగా మేడ మీదకి వెళ్ళి వేసవి కాలంలో సన్నజాజి పందిరి కింద ఓ నులక మంచం వేసుకుని, గుండెల మీద తువ్వాల వారేసుకుని, తల కింద చెయ్యట్టుకు పడుకుని నిద్రపోయాడు ఒక ఆయన. తన ఇంట్లో తాను కరెంటు పోయినా 7 ముందు గదుల తలుపులు మూసుకొని 8వ గదిలో తలుపేసుకొని పడుకున్నటువంటి వాడికి ఇంటికి 5 కిలోమీటర్ల చుట్టూ కత్తులు బరిసెలు పట్టుకు మనుషులు నిలబడ్డా కూడా లోపల ఉన్నవాడు వాడు నిద్రపోడు. ఎందుకు నిద్రపోకుండా ఉండాలి వాడు? ఎందుకంత రక్షణ వాడికి నిద్రపోవడానికి? అంటే ఇంతకుముందు ఎంతమంది నిద్ర లేకుండా చేసి ఉన్నాడు వాడి జీవన విధానంలో. కాబట్టి వాళ్ళు రారు, వీడు నిద్రపోయినప్పుడు వస్తారు. అందుకని వాడు నిద్రపోడు. వాడు ఇంతమంది మెలకువగా ఉంటే కానీ వాడు నిద్రపోని వాడంటే వాడు ఎంత రాక్షసత్వం ఉన్నవాడో అర్థమైపోతుంది. అది నాయకత్వం అని చెప్పడం తప్పు కాదు, మహాదోషభూయిష్టం. కాబట్టి మహారాజా, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలో తెలుసా? నానా విహార శైలోజ్జాన సభా తీర్థ దేవతా గృహ
మృగయాస్థానముల కరుగునెడ. ఎక్కడికైనా విహారానికి వెళ్ళాలంటే మనకన్నా ముందు 400 మంది వెళ్ళి చెట్టు పుట్ట కొమ్మ అన్నీ వెతకాలి. శైలో ఓ కొండ మీదకి వెళ్ళాలి, మొత్తం కొండంతా ఇంకెవ్వరు ఎక్కడానికి వీల్లేదు, ఆప్ చేసేసి అందరూ కొన్ని వేల మంది రక్షక భటులు నిలబడితే ఈయన ఒక్కడే ఎప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు చెప్పేశారు నన్నయ్య గారు. ఆయన ఉద్యానవనంలోకి వెళ్ళాలంటే అంతమంది జాగ్రత్తగా ఉంటేనే వెళ్ళాలి, తన ఎడల పరాకుగా. సభ, ఆయన ఓ సభలోకి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. 5 నిమిషాలు ఆయన సభలో మాట్లాడాలంటే ఇలా దగ్గరగా కూర్చోవడానికి వీలు ఉండకూడదు. గది ద్వారంకి మెటల్ డిటెక్టర్లు ఉండాలి, ఒళ్ళంతా చెక్ చేయాలి, చేతులతో తడిమే వాళ్ళు ఉండాలి, చుట్టూ మేడలు మిద్దెలు అన్ని చోట్ల రక్షక భటులు ఉండాలి, 2 పక్కల ఇలా ఎవడి చేతులు కదుపుతాడో అని చూసేవాళ్ళు ఉండాలి. మహారాజా అలా వెళ్లాల్సి ఉంటుంది నువ్వు. ఎందుకని? నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేసి అలా ఉండాలి. అబ్బా ఎంత గొప్ప నీది, బాగా బుర్రకెక్కుతుంది దుర్యోధనుడికి. ఇది ఎక్కట ఏమి అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు గుర్రం ఎక్కి ఇండియా గేట్ వరకు వచ్చి వెనక్కి ఎడుతుండేవారు తీన్మూర్తి భవన్కి, గుర్రం మీద స్వారీ చేసి వ్యాయామానికి. తర్వాత మాట నేను అన్నాను. సభ, తీర్థములంటే నేను మీతో మనవి చేశాను కదా, స్నానం చేసినప్పుడు యజ్ఞ ఫలితం ఇవ్వగలిగినటువంటి ప్రదేశములు. అటువంటి తీర్థానికి వెళ్ళినా కూడా, ఒకవేళ మీరు తీర్థ స్నానానికి వెళ్ళినా అలా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. దేవతాగృహ, దేవతలు ఉండేటటువంటి గృహంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇది పూజామందిరమే కదా, ఇక్కడ ఎవరేం చేస్తారని అనుకోకూడదు. దేవతాగృహ, మృగయా, వేటకు వెళ్ళినప్పుడు కూడా. స్థానముల కరుగునెడ మునుమానుగ శోధింపబలయు మానవపతికిన్. రాజు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? రాజుని మట్టు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వీటిలో ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడికే కదా పెడుతున్నాను అనుకోకూడదు. కొన్ని 100 మంది అవన్నీ వెతికేసి పర్వాలేదు రాజుగారు రెండంటే అప్పుడు వెళ్ళాలి. కాబట్టి కడు నలుకయు కూర్మియు ఏర్పడ ఎరిగించునది వాని ఫలకాలమునన్ పిడుగును గాట్పును జనులకు పడుటయు వీచుటయు ఎరుక పడి ఎడు భంగిన్. రాజా, మీ కోపానికి ఫలితం ఏమిటో ఎవ్వరికీ తెలియకూడదు. పాపం నన్నేం చేయడ్లా ఉందనుకోవాలి. మీ ప్రేమకి ఫలితం ఏమిటో కూడా ఎవరికీ తెలియకూడదు. ఈ 2 ఎలా ఉండాలో తెలుసా? గాలి వాటు, పిడుగుపాటు అలా ఉండాలి. పిడుగు పడినప్పుడు నోటీస్ ఇస్తుందా? వచ్చే వారం పడుతున్నాను 8 గంటలకు 8 నిమిషాలకు ఫలానా చోట పడతానని చెప్తుంది, నేను పడిపోతుంది అంతే. పిడుగు పడితే ఎలా ఉంటుందో అకస్మాత్తుగా నీ కోపం అలా ఉండాలి. ఇతరులకి తెలియకుండా పాడు చేసేయాలి. అకస్మాత్. ధర్మం అయితే ఏం చెప్పాలి? కోపాన్ని నువ్వు నిగ్రహించుకో అని చెప్పాలి. ఆయన చెప్పేది ధర్మం కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ విని కడికుడు చెప్పినవన్నీ మేము పాటించాలని తహతహలాడకండి ఉస్మా. కాబట్టి ఆయన దుర్యోధనుడికి చెప్పాడని చెప్తున్నాను అంతే నేను. కాబట్టి మహారాజా, పిడుగు పడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలి కోపం. ప్రేమ ఎలా ఉండాలంటే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు గాలి వేసినట్టు ఉండాలి. ఏమిటో ఒక్క పెడుతోంది అంటుంటే ఒక్కసారి అలా మలయమారుతం వచ్చిందనుకోండి, వస్తే అబ్బా ఎంత హాయిగా ఉంది, నేను వస్తున్నానండి మీ అందరినీ చల్లగా ఒక్కసారి హాయిగా ఉండేటట్టు నేను చూస్తాను కదా, 8 గంటల 13 నిమిషాలకి వీస్తాను అని చెప్తుంది. ఏమిటి ఆమె వస్తుంది అంతే. లేకపోతే ఒక పెద్ద ప్రభంజనం వస్తుంది, వచ్చే ముందు ఇన్ని సెకండ్లకు వస్తుందని ఇది వచ్చేస్తుంది అంతే ఆ ప్రభంజనం. అకస్మాత్తుగా వేసవికాలం అయిపోయి వానాకాల ప్రారంభ సమయంలో సాయంకాలం వేళలో వస్తాయి ఈదురుగాళ్ళు. ఆ పెద్ద గాలి వచ్చినప్పుడు ముందు కరెంటు పోతుంది, ఆ తర్వాత చెట్లు పడిపోతాయి, ఆ తర్వాత మిగిలినవన్నీ. కాబట్టి అలా గాలి వాటు పిడుగుపాటు ఎలా ఉంటాయో కోపం యొక్క ఫలితం, ప్రేమ యొక్క ఫలితం అలా ఉండాలి. తనకపకారమును చేసిన జనుడల్పుడని నమ్మి చేకొని ఉండం జనక ఒక ఇంచుక ముల్లయినను పాదతలముననున్న నడవగనగునే. రాజా, చిన్నవాడు ఇంకాను పెద్ద ఏం చేస్తాడు లేదు అని శత్రువును వదలకూడదు. చిన్న ముళ్ళు కాల్లో విరిగింది, చిన్న ముల్లే కదండి కాల్లో విరిగింది అని వదిలేస్తే ఏది అడుగులు చూస్తాను వేయలేవు. చిన్న ముళ్ళైనా కాల్లో దిగితే వెంటనే ఎలా తీసేయాలో అలాగే శత్రువు చిన్నవాడైనా ఉపేక్షించకూడదు, చంపేయాలి. తరియగునంతకు రిపుతన అరకట పెట్టుకొని ఉండునది తరి ఉడుగం చెరచునది రాతి మీదను వరలగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్. శత్రువుని
చూసేటప్పుడు శత్రువుతో కలిసి తిరిగేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మన కొరకు కాదు సుమండి ఇదంతాను. శత్రువుతో కలిసి తిరగడం ఎలా ఉండాలి అంటే, మనం వాడి పట్ల శత్రుత్వంతో ఉన్నామన్న మాటే తెలియకూడదు. చాలా జాగ్రత్తగా కుండ ఎత్తుకుని తిరుగుతారు. ఒక సందర్భంలో కుండ నిండా నీళ్లు పోసుకుని కుండ ఎత్తుకుని తిరుగుతారు. తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా కుండ పారేస్తే కుండ పగిలిపోతుంది. అంత్యేష్టి సంస్కారం నందు చిట్ట చివర చేస్తారు. శత్రువుతో ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలంటే, ఇంటికి పట్టుకెడుతున్న నీటి కుండను ఎంత జాగ్రత్తగా పట్టుకెడతారో, ఎంత మర్యాదగా తీసుకెడతారో అంత బాగా భుజాన్ని ఎక్కించుకోవాలి. సమయం చూసి కింద పారేసినప్పుడు ఎలా పారేయాలంటే, రాళ్ల మీదకి ఆ కొండ విసిరినట్టు పారేయాలి, ముక్కలైపోవాలి. మళ్ళీ వాడు భుజం మీద పెట్టుకున్నాడని వాడు అనుకుని ఆదమరవాలి, నువ్వు విసిరితే రాళ్ల మీద పడి బద్దలవ్వాలి. అంత గుట్టుగా ప్రణాళిక వెయ్యాలి శత్రు సంహారమనందు. వెంటనే వచ్చేస్తోందండి దుర్యోధనుడి బుర్రలో ప్రణాళిక అంతా. ఈ మాటలు వింటున్నాడు, ప్రణాళిక రచన చేసేస్తున్నాడు. దీని ప్రభావం ఎక్కడుంటుందో తెలుసా అండి? 2 అత్యంత ప్రమాదకరమైన ఉంటాయి జీవితంలో. నేను యథార్థమైన మాట మీతో మనవి చేస్తున్నా. 1 వాక్కు, 2 పుస్తకం. మీరు చదివే పుస్తకాలు ఎటువంటివో అవి మీ మనసు మీద ప్రభావం చూపించి తీరుతాయి. పుస్తకం అనగా ఏమి, లేకపోతే ఇంట్లో మీరు చూసేటటువంటి టీవీ అనగా ఏమి, మీరు ఏది ఎక్కువ చూస్తారో అదే మీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఏది తలుచుకుంటూ ఏది చూస్తూ తీసుకుంటారో, మీ ఆహారంలో 6వ వంతు మనసు అయినప్పుడు అదే మనసు యొక్క ప్రకోపంగా వస్తుంది. అందుకే పిల్లలకి ఆహారం పెట్టినా, తాను ఆహారం తీసుకుంటున్నా రజోగుణ తమోగుణ భూయిష్టమైనవి ఏవి అసలు ప్రసంగంలో కానీ ప్రస్తావనలో కానీ తెచ్చుకోకూడదు. అదే లోపలికి ఎడుతుంది, మనసుగా 6వ వంతుగా తయారైపోతుంది. 2 పుస్తకం. మీరు ఇంట్లో పుస్తకం, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనేసి ఇంట్లో పెట్టేసుకుని ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివించారనుకోండి, అర్థం పర్థం లేకుండా వ్రాసేసినటువంటి పుస్తకాలు ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మరీ విపరీతంగా వచ్చేస్తున్నాయి. వచ్చేసిన తర్వాత మీరు ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివించారనుకోండి, లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. ఓహో ఇలా ఉండాలా ఉందనుకుంటారంతే, ఇదే నిజంలా ఉందనుకుంటారంతే. పెద్ద పెద్ద మాటలు, అసలు అవి వైదికము కాదు. అవైదికమైనటువంటి బోధలు, అవైదికమైనటువంటి రచనలు, అవైదికమైనటువంటి సాహిత్యం, మనిషిని పతనం చెయ్యగలిగినటువంటి సాహిత్యం విరివిగా వచ్చేస్తుంది. ఆ పుస్తకాలు ఏం చేస్తాయంటే, మిమ్మల్ని మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా విషం పుచ్చుకున్నవాడు చివరికి ఎలా పాడైపోతాడో అదే పనిగా గ్రంథపఠనం చేసిన వాడు అలాగే పాడైపోతాడు. అలాగే మీరు ఎవరి ప్రసంగాలు, ఎవరి మాటలు వింటుంటారో అవే మీ మీద ప్రభావం చూపిస్తాయి. మీకు ఎప్పుడూ అవైదికాన్ని, అధర్మాన్ని, అర్థం పర్థం లేని సిద్ధాంతాల్ని బోధ చేసే ప్రసంగాలకి మీరు అలవాటు పడిపోయారనుకోండి, క్రమంగా జీవితంలో ఏమవుతుందంటే ఆ అవైదికత అంతా జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చేస్తుంది. మీరు భగవద్భక్తి, వైదికం, రామాయణం, భారతం, భాగవతం, సద్బుద్ధి, మనసుని పరిశీలనం చేసుకోవడం, మహానుభావులైన వ్యాసుడు, వాల్మీకి, నన్నయ్య గారు ఇలాంటి పెద్దలిచ్చినటువంటి గ్రంథములను చదువుకోవడం, ఇలాంటివి చేశారనుకోండి, కాపాడి తీరుతాయి. ఒక్కొక్కచో ఎలా ఉంటుందో తెలుసా అండి? మీ ఇంట పెట్టినటువంటి పుస్తకాలు మీతో పోవు, మీ తరువాత తరాల మీద ప్రభావం చూపిస్తాయి. మీరు చదివారా చదవలేదా అన్నది వేరే విషయం. నాకు మనం ఎవరో భాగవతం పట్టుకొచ్చి ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారు ఇది నాకని అడిగాను నేను. అడిగితే వాళ్ళు అన్నారు, ఏదో కొన్నామండి మేము చదవడం ఎందుకని, మీరు చదువుకుంటారని ఇస్తున్నాను అన్నారు. నేను అన్నాను, మీరు చదవకపోతే తప్పేం లేదు, మీ ఇంట్లో ఉంచుకోండి. ఎందుకు ఇచ్చేస్తారు భాగవతం? ఉంచుకుని ఒక్క పువ్వు వేయండి దాని మీద, చదవకండి. పోనీ మీరు చదవను అనుకుంటే, చదవలేను అనుకుంటే చదవకండి, ఒక్క పువ్వు వేసి నమస్కారం చేయండి. పువ్వు కూడా వేయలేరా? మీ ఇంట్లో గూట్లో పెట్టుకుని ఒక నమస్కారం చేసి వదిలేయండి. ఎవరో ఒకడు వస్తాడు, మీరు నమస్కారం పెట్టగా భాగవతం చదివేవాడు ఒకడు వస్తాడు మీ ఇంటికి, మీ వంశంలో పుడతాడు, వాడు చదువుతాడు భాగవతం. వాడు భాగవతం చదివినందుకు మీ ముందున్న 7 తరాలు తరిస్తాయి. కాబట్టి మాకెందుకంటే నిశ్చయకండి, ఉంచుకోండి ఆ పుస్తకాన్ని ఇంట్లో అని చెప్పాను. కొన్ని పుస్తకాలు ఇంట్లో ఉండాలి. ఇంట్లో తప్పకుండా ఉప్పు నిండుకోవడం అన్నది ఉండదు కదండి.
ఉప్పు నిండుకోవడం అన్నది లేకుండా ఇంట్లో ఉప్పు పప్పు అగ్గిపెట్టే ఇలాంటివి ఎలా ఉంటాయో రామాయణం లాంటి కావ్యం ఇంట్లో లేకుండా ఇల్లు ఉండకూడదు, ఉండి తీరాలి. ఆ ఇంట రామాయణం 7 వాల్యూమ్స్ లేవు అంటే 7 కాండలు లేవు అంటే ఆ ఇంట ఏదో పెద్ద దోషం ఉంది, ఆ ఇంటి సంస్కృతిలోనే దోషం ఉందని గుర్తు. కొన్ని లక్షల రూపాయలు ఒక మనిషికి చొప్పున ఆ కుటుంబంలో తినేస్తున్నారు. పుట్టిన దాదిగా ఎంత తినుంటాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటాం? 7 కాండల పుస్తకాలు కొనుక్కోవడానికి 750 350 రూపాయలు, ఇంకా తక్కువకు వస్తున్నాయి గోరఖ్పూర్ ప్రెస్ అయితే. 7 కాండల రామాయణం పుస్తకాలు నీ ఇంట్లో ఎప్పుడూ లేవు అంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉందా జీవితంలో? ఎవరైనా ఇంటికి వస్తే కనీసం చదివావో చదవలేదో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని 7 కాండలు రామాయణం కనపడ్డాయి. నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంత సంతోషిస్తారు? నువ్వు చదవలేదు, ఏ రాత్రో నిద్ర పట్టక మీ అబ్బాయి చదువుతాడు. ఏంటిది రామాయణంలో ఇలా ఉంది? వాడికి ఉత్సాహం కలుగుతుంది, వాడు ఎవరినో అడుగుతాడు, వాళ్ళ వల్ల ప్రేరణ పొందుతాడు, వాడు శ్రీరాముడు అవుతాడు. నీ ఇంట్లో రామాయణం ఇంట్లో ఉన్నందుకు రక్షిస్తుంది, కొన్ని ఇంట్లో ఉన్నందుకు పాడు చేసేస్తాయి. ఇంట్లో ఉన్నందుకు పాడు చేసేవి నువ్వు చదివి కత్తిరించి బైండ్ చేయించి వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని వేసి నువ్వు చదివి నువ్వు ఉంచిందే కాకుండా భావితరాలకు నువ్వు అందించే నిధులు అవే. రామాయణం ఉంచాలి ఇంట్లో. కాబట్టి కొన్ని ఉత్తర క్షణం పాడు చేసేస్తాయి. కణికుడు చెప్తున్న మాటలు అసలే వాడు దుర్యోధనుడు, వాడి బుర్రకి బాగా ఎక్కేస్తున్నాయి. అందుకే వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్రసంగాలు ధార్మికములే, అవి పెద్దలైనటువంటి వారు మన జీవితాన్ని ఉద్ధరించడానికి చెప్పినవే అన్నవాటిని తప్ప అనవసర ప్రసంగాలు అవైదిక ప్రసంగాల జోలికి వెళ్ళకూడదు, వాటిని జీవితంలో అన్వయంలోకి తెచ్చుకోకూడదు. అలాగని నేను విమర్శించమని చెప్పను, ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతే చాలు. మన జీవితంలో నన్నయ్య గారు చెప్పింది మనం అనుష్ఠిస్తే చాలు. నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ మహానుభావులు, వాల్మీకి, వ్యాసుడు, సూర్యచంద్రులు, ఆ వాంగ్మయం చదవగలిగితే చాలు జీవితంలో, ఒక జీవితకాలం చాలదు వాటికి, అంత గొప్ప వాంగ్మయం అది. ఇంకెందుకు నీకు మిగిలిన పుస్తకాలు? అవి చాలు నిన్ను కష్టాల్లో తట్టుకునే శక్తిని, సుఖాల్లో మిడిసిపడకుండా ఉండగలిగినటువంటి నిగ్రహాన్ని నీకు ఇస్తాయి, శాంతినిస్తాయి. ఇంకంతకన్నా ఏం కావాలి నువ్వు పుస్తకం చదివితే? కాబట్టి వినేటప్పుడు చదివేటప్పుడు ఎలా ఉండాలో నేర్పుతుంది భారతం మనకి. కాబట్టి కుండ పగలగొట్టినట్టు పగలగొట్టు. బాలుడని తలచి రిపితో ఏలి ధనమున కలిసి యునికి ఇది కార్యమే, ఉత్కీలానల కణ ఇంచుక చాలదే కాల్పంగ ఉగ్రశైలాటములన్. నా శత్రువు చిన్నపిల్లాడు, ఇంకా ఏం చేయగలడు ఇప్పుడు నన్ను? ఇప్పుడు నేను ఇంకా చాలా రక్షణలో ఉన్నాను, నా శత్రువు నన్ను ఏం చేయగలడు అనుకున్నవాడు చాలా ప్రమాదం వైపు కడుతున్నవాడు. ఎందుకంటే నిప్పురవ్వ చిన్నది, కానీ అది అరణ్యంలో ఎండుటాకుల్లో పడింది. చిన్న నిప్పురవ్వే కదా అని వదిలేశావు, అదే అరణ్యాన్నంతటినీ కాల్చేస్తుంది. కాబట్టి శత్రువు చిన్నవాడని చూడకూడదు, చంపేయాలి. మొనసి అపకారి కడ నిడి కొనియుండెడు కుమతి దీర్ఘకుజ శాఖాగ్రంబున నుండి నిద్రవోయెడు మనుజునకు సమానమగు ప్రమత్తత్వమునన్. శత్రువు పక్కనే ఉండగా వీడేం చేస్తాడులే అనుకున్నవాడు ఎటువంటి వాడో తెలుసా? చెట్టు యొక్క చిట్ట చివరి కొమ్మ మీదకెక్కి గాఢ నిద్రపోయిన వాడితో సమానం. అక్కడి నుంచి కింద పడిన వాడివి ఎప్పుడు పడతావు ఎవరికి తెలుసు? కాబట్టి శత్రువు పక్కన ఉండగా ఉపేక్షించకూడదు, శత్రువుని సంహారం చెయ్యాలి అని కణికుడు చెప్పాడు. అంటే దుర్యోధనుడు ఏ కోణంలో ప్రశ్న వేశాడో ఆ కోణంలో కణికుడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు కణికుడి సమాధానం దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేసుకోవడానికి బాగా పనికొచ్చింది. ఇప్పుడు ఈయన ఈ ప్రణాళిక వేసుకుని అది అమలు కావడానికి తండ్రి గారి యొక్క సహకారాన్ని అభ్యర్థించాలనుకున్నాడు. అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంత చమత్కారంగా అన్నాడంటే, నాన్నగారు మీరు ధర్మరాజుని యువరాజుగా కూర్చోపెట్టారు, యువరాజ్య పట్టాభిషేకం చేశారు. మీరు ధర్మరాజు గారిని తీసుకెళ్ళి యువరాజ్య పట్టాభిషేకం చేసి యువరాజుగా కూర్చోపెట్టాక లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఎప్పుడైనా కనుక్కున్నారా అని అడిగాడు. ఏమనుకుంటున్నారా అన్నాడు ధృతరాష్ట్రుడు.
ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పూర్వం ధృతరాష్ట్రుడు పాండురాజు ఉండేవారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ రాజ్యరక్షణ చేయలేడు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ చేయలేడు. ఆనాడు చేశాడంటే పాండురాజు గారు చేశాడు, మహానుభావుడు. ఆ పాండురాజు గారి యొక్క తేజస్సు ఎటువంటిదో, ఆయన ఎంతటి మహానుభావుడో అటువంటి మహానుభావులు ఆ పాండురాజు కుమారులు. ఆ పాండురాజు గారి పెద్ద కొడుకైన ధర్మరాజుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం చాలా చాలా మంచి పని చేశాడు ధృతరాష్ట్రుడు. ఎందుకో తెలుసా? ధృతరాష్ట్రుడా రాజ్యాన్ని రక్షించలేడు, భీష్ముడా రక్షించగలిగిన వాడయ్యుండి సింహాసనం మీద కూర్చోడు. ఇటువంటప్పుడు రాజ్యాన్ని పరిపాలించి మనందరినీ కన్నబిడ్డల్లా చూసినటువంటి పాండురాజు గారి యొక్క పెద్ద కొడుకు ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎంత మంచి పని చేశాడు అంటున్నారు. ఇప్పుడు మీరేం చేశారు? ఆయన్ని అక్కడ కూర్చోబెట్టడం వల్ల రోజూ ధర్మరాజు గారిని పాండవుల్ని పొగుడుతున్నారు. ఇప్పుడు ప్రజలలో బలపడిపోతున్నాడు ధర్మరాజు, ప్రజలలో బలపడిపోతున్నారు పాండవులు. ఎక్కడికి వెళ్ళినా నాకు వినపడుతున్నటువంటి ఈ మాటలు నా చెవులకి బల్లేలు తగిలినట్టు తగులుతున్నాయి. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? అసలు నేను కూర్చుందాం అనుకున్నాను, మీరు నన్ను కూర్చోబెట్టలేదు, ధర్మరాజుని కూర్చోబెట్టారు. ఇప్పుడు జనుల యందు కూడా అంత కీర్తి వచ్చేస్తోంది. ఇంకిప్పుడు ధర్మరాజుని తీయడం సాధ్యమా? మీరు చేసిన పని మంచి పనా నాకు చెప్పండి. మీ పిల్లలకి మీరు న్యాయం చేస్తున్నారా అని అడిగాడు. నోరు మొయ్, ఏది ధర్మమో అది ధర్మం. పిల్లలకి నేను చేయడం కాదు, అభివృద్ధిలోకి రావడానికి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు అనాలి ధృతరాష్ట్రుడు. ఆయన ఏమన్నాడంటే, లోకనుతుండు పాండుడమలుండు మహాగుణరత్న పూర్ణరత్నాకరుడు అచ్యుతారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పనిసేయుచు సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంశ రాజ్యభరమింతయుదాల్చ పరాక్రమంబునన్. నేను కళ్ళు లేనివాణ్ణి, నన్ను అసలు పాండురాజు పట్టించుకోక్కర్లేదు. ఓ మూల బారేసి పలకరిస్తే పలకరించాలి, లేకపోతే వదిలిబారేయాలి. ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయన కళ్ళు లేనివాడు అని ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఓసారి వచ్చి ఏదో ఒకసారి నాకు ఆళ్ళకి నమస్కారం పెట్టడం, వాళ్ళు పెట్టకపోయినా నేను ఆయన పెట్టిన భిక్ష తింటూ పడి ఉండాలి. కానీ నేనే రాజునన్నట్లు ప్రవర్తించాడు తమ్ముడైన పాండురాజు. అసలు నన్ను అడగకుండా ఏమీ చేసేవాడు కాదు, నాకు చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు, నాకు నమస్కరించకుండా ఏ పని ప్రారంభం చేసేవాడు కాదు. నన్ను కించిత్ మాత్రం కళ్ళు లేనివాడని ఎవ్వరూ తృణీకరించకుండా రాజే అంత గౌరవిస్తాడని ఇంచుమించు నన్నే రాజు చేసి తాను పరిపాలిస్తున్నాడా అన్నట్టు పరిపాలించాడు. అంతటి మర్యాద కలిగిన వాడు రా పాండురాజు. కాబట్టి పాండురాజు రాజుగా ఊంచుకున్నాడు సింహాసనం మీద. ఆ పరిపాలన యందు అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా పొగుడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. బయట పడతాడు చూడండి, ఎంత గమ్మత్తుగా బయట పడతాడో అని ఆయన అన్నాడు. పరచక్రపతులచే భీకరుడై ధనరాశులదిమి కప్పము కొని చిచ్చెర తెచ్చి ఇచ్చి నన్నును భరతకుల శ్రేష్ఠుడిని ఉనిచే బహుయజ్ఞములన్. అన్నయ్య నువ్వు భరతకుల శ్రేష్ఠుడు అన్నయ్య అంటూ తాను దిగ్విజయయాత్ర చేసి ఎందరో రాజుల్ని ఓడించి ధనకనక రాసులు తీసుకొచ్చి పోసి నా చేత యజ్ఞయాగాది క్రతువులు చేయించాడు. దానివల్ల ఏమైందంటే ఎంతటి మహానుభావుడయా పాండురాజు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడైతే, పనికి మాలినవాడైతే అంత గౌరవిస్తున్నాడు. తాను చేసుకోలేడా అశ్వమేధయాగం పీటల మీద కూర్చుని? తాను చేయకుండా అన్నగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అశ్వమేధయాగం చేసి తాను దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. ఎంత గొప్ప పాండురాజు అని లోకమంతా పొగిడింది. అంత గొప్ప పాండురాజు కూర్చుని ఉన్నాడు కాబట్టే ఆ రోజుల్లో నేను పాండురాజుని సింహాసనం నుంచి తీయలేకపోయాను. ఆ పాండురాజే దుర్మార్గుడయ్యుంటే, ప్రజల్ని కష్టపెట్టేవాడయ్యుంటే, ఇన్ని గుణములున్నవాడు కాకపోతే కళ్ళు లేకపోయినా ధృతరాష్ట్రుడు మీలనేవారు. అలా ప్రజలు అనకుండా మీ పినతండ్రి యొక్క గుణములు కప్పేశాయి. మన ప్రారంధం ఏమిటంటే పాండురాజు ఏదో రకంగా చచ్చిపోయాడు, ఆ పిల్లలైనా దుర్మార్గులవుతారేమో అనుకుంటే వాళ్ళ 5 కూడా సుగుణాభిరాములు అయ్యారు. ఇప్పుడు బయటపడ్డాడు. ఇన్నాళ్ళు దీన్ని కడుపులో పెట్టుకుని ఉన్నాడు. పొగుడుతున్నవన్నీ ఇప్పుడు ఎందులోకి వెళ్ళాయి? అదును చూస్తున్నాడు. ఎవరు? పెద్ద తండ్రి. తనని ఇంత గౌరవించినటువంటి తమ్ముడి పట్ల ధృతరాష్ట్రుడి యథార్థ భావన ఏమిటో తెలుసా అండి?
వాడికి ఇన్ని గుణములు లేకపోతే గుడ్డివాడైనా ఈయనకే రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోపెట్టండి అని ఉండేవారేమో. అది తప్ప ఆ తమ్ముడి మర్యాద ఆయనకు అర్థం కానప్పుడు ఈ ధర్మరాజు అన్నగారి యొక్క మర్యాద దుర్యోధన తమ్ముడికి ఎందుకు అర్థం అవుతుంది? ఏ చెట్టు విత్తనానికి ఆ చెట్టే కదు పుడుతుంది. కాబట్టి ఈ మాటలు చెప్పి, అదేరా నాయన నా బాధంతా, నీకే కాదు నాకు తీసేద్దామని ఉంది వాళ్ళని సింహాసనం మించి, నీకు అప్పచెప్దామనే ఉంది. కానీ ఎలా? పెద్దవాడు, నీకన్నా పెద్దవాడు, ఇందుకు కాదు గాంధారి కడుపు బాదుకుంది, నీకన్నా వయసులో పెద్దవాడు, రాజు పాండురాజు యొక్క కుమారుడు. అతనికి ఇవ్వకపోతే భీష్మ ద్రోణ విదురాది పెద్దలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళని కాదని మనం అంతఃపురంలో ఉంటామా? వీధిలోకి ఈడిచేస్తారు. మనం ఎక్కడుండి కుట్ర చేయాలి కానీ వీధిలోకి వెళ్ళి చేసేదేముంది? అందుకని వాళ్ళ దగ్గర ధృతరాష్ట్రుడు ధర్మంగా ఉన్నాడనిపించుకోవడానికి కూర్చోబెట్టాను. అందుకు చేశాను యవరాజ్య పట్టాభిషేకం. అందుకని ఆ ధర్మరాజుని పాండవుల్ని తీసేయడం కుదరట్లేదురా అన్నాడు. అనగానే ఈయనన్నాడు దుర్యోధనుడు, తండ్రి ఎక్కడైనా అధర్మాన్ని ఆపే ప్రయత్నం చేస్తే కొడుకు ఇంకొకసారి ఇలాంటి మాట చెప్పడు. తండ్రే అలా అధర్మంగా మాట్లాడితే ఇంకా కొడుకు ఎందుకు మాట్లాడండి? దొరికేసిందంతే అదును దుర్యోధనుడికి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి అన్నాడు, పైతృకంబగు లక్ష్మి పాండు భూపతి మున్ను తాల్చుట చేసి తనయుడైన ధర్మజుడిప్పుడు దాల్చిన ఆతని తనయుండు మరిదాన్ని దాల్చు మీద ఈ పాట పాండు వంశేషుల వసుమతి రాజార్హులగుదురు రాజ్యమునకు పరువడి మేమింత బాసిన మా పుత్ర పౌత్ర వర్గంబును బాయు ఇంక ఒరులు కలిచి కుడువ నోపము అట్లు కాకుండా మమ్ము చేయునోపు దేని పాండురాజు తొంటి భక్తియు ఆ పాండుతనయులందు దయయు తలపకుండు. నాన్నగారండి, మీకు కళ్ళు లేవు, పాండురాజు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఈ రాజ్యలక్ష్మి పాండురాజుకి వెళ్ళింది. మీకే కళ్ళుంటే ఈ దరిద్రం లేకపోతే. తండ్రి అవకరాన్ని కొడుకు వల్ల మర్చిపోవాలి. తండ్రి అవకరాన్ని గుర్తు చేసిన కొడుకే పాటి కొడుకు. కాబట్టి మీ కళ్ళు లేనితనం మేము రాజ్యలక్ష్మిని పోగొట్టుకునేటట్టు చేసింది. ఇప్పుడు మాతో పోయిందా? అసలు ముందు రాజ్యం చేసిన పాండురాజు గారు మీకు కళ్ళు లేకపోవడం వల్ల వచ్చాడు. ఇప్పుడు ఆ పాండురాజు కొడుకు నాకన్నా పెద్దవాడయ్యాడు, ఆ ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు. తర్వాత ఎవరు వస్తారు? ధర్మరాజు కొడుకు వస్తాడు. నా కొడుకు ఏమవుతాడు? ధర్మరాజు కొడుక్కి ఊడిగం చేస్తాడు. నేనేం చేయను? ధర్మరాజుకు ఊడిగం చేస్తాను. మీరేం చేశారు? పాండురాజుకు ఊడిగం చేశారు. చేసి పాండురాజుకి జై కొట్టారు. ఎప్పుడు తలుచుకున్నా ఎక్కడ మాట్లాడినా అబ్బబ్బా ఏం పాండురాజు అంటారు. మీ కడుపులో ఏముందో తర్వాత మాట. అలా అనకపోతే మీ బతుకు అలా బయటికి తోసేస్తారు కృతజ్ఞుడా అని. మన బతుకంతా మన వంశమంతా ఇలా తాత తండ్రి మనవడు మునిమనవడు ఇలా వాళ్ళని సేవించడమేనా? ఇంకా ఇంతకన్నా మార్గం లేదా? ఉంది. ఎప్పుడో తెలుసా నాన్నగారు? పాండురాజు చేసిన మంచిని గుర్తు తెచ్చుకోవడం కూడా అసలు మీరు ఆపేసేయండి కాసేపు. పాండురాజు కొడుకుల మీద ప్రేమని కాసేపు పక్కన పెట్టేయండి. తమ్ముడి కొడుకులన్న భావన తీసేయండి. పాండురాజు నన్ను అంత గౌరవించాడన్న భావనని మాట మాత్రంగా కూడా దూరం చేసేయండి. చేసేసి ఆలోచించండి, మనం పాండవుల్ని రాజ్యానికి దూరం చేసేయచ్చు, చంపేయచ్చు. ఈ మాట అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, సరేరా నేను నీకొకటి చెప్తాను, నువ్వు వాళ్ళని చంపేద్దాం అంటున్నావు కదా, అది ఎలా సంభవం? భీష్మ ద్రోణ విదురాది మహావీరులు ఉన్నారు పైన, వాళ్ళు 1000 కళ్ళతో గమనిస్తూ ఉండరు, ఎలా సాధ్యం అవుతుంది అంటే, నాన్నగారండి దాని గురించి మీరు బెంగ పెట్టుకోకండి, వాళ్ళందరూ కూడా పాండవ పక్షానికి వెళ్ళిపోతారని కదా మీ భయం. వెళ్లకుండా నా దగ్గర ప్రణాళిక ఉంది. ఏమిటో తెలుసా? ఇప్పుడు నాకు మీరు ఎలా లొంగారో అలా కొడుకు కోసం తండ్రి లొంగుతాడు. అశ్వత్థామ నేనంటే ఇష్టం కాబట్టి అశ్వత్థామకి నేనంటే ఇష్టం కాబట్టి ఎప్పుడూ అశ్వత్థామ నాతో ఉంటాడు. అశ్వత్థామ నాతో ఉంటే ద్రోణుడు పాండవుల కోసం వెళ్ళిపోలేడు, కొడుకు కోసం ద్రోణుడు ఉంటాడు. ద్రోణుడు ఇక్కడ ఉంటే
ఆయన చెల్లెలు కృపి భర్త అయినటువంటి కృపాచార్యుడు బావమరిది బావగారిని వదిలి మళ్ళీ ఇంకో శత్రుపక్షంలోకి వెళ్ళలేడుగా. కృపాచార్యుడు ఉంటాడు. కృపాచార్యుడు ఉంటే కృపి ఉంటుంది. కృపి, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ ఉంటే భీష్మాచార్యుల వారు ఇంతమందిని వదిలేసి ఆయన ఒక్కడికి వెళ్ళడం. కాబట్టి భీష్ముడు ఉంటాడు. కాబట్టి అశ్వత్థామ వలన వీళ్ళనందరినీ లాగుతాను, లాగి నా వైపు కట్టి పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు మనకు ఉపకారం చేయకపోవచ్చు, కానీ పాండవులకు ఉపకారం చేసే అవకాశం లేకుండా చేస్తాను. అటు పక్షాన నిలబడకుండా చూస్తాను. చాలా ఇంకేం కావాలి? అశ్వత్థామను అడ్డుపెట్టి లాగుతాను. కాబట్టి భయం లేదు. వాళ్ళందరూ ఏదో చేస్తారని మీరు భయపడకండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి నాన్నగారండి అంటే ఆ ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏ నెల్ల ప్రొద్దున ఎడలోన తలతు నీ అభిప్రాయంబ ఇది దారుణంబుగాన వాకునకు జుల్కన తేరనోప కడగి పాండవుల ఏకత మెట్టులను అనుపగానగు మరి దీని గాంగేయ విదుర కలశజాశ్వత్థామ గౌతముల్ బుద్ధిగా ఒడంబడుదురే కాదయ్య అనినా కౌరవ జ్యేష్ఠుండు ఘనుడిట్టులనియే. ఒరే, ఇన్నాళ్ళకి నువ్వు బయటపడ్డావు. నాకు కూడా కడుపులో ఇదే భావన. ఈ పాండవుల్ని ఎలాగ రాజ్యానికి దూరం చెయ్యాలి, ఈ పాండవులకి దక్కకుండా నా పిల్లలకి ఈ రాజ్యం అంతా ఎలా అప్పజెప్పేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఈ మాట నేను భీష్ముడి దగ్గర, ద్రోణుడి దగ్గర నోటితో అనను. పాండురాజు ఎంత గొప్పవాడు, ధర్మరాజు ఎంత గొప్పవాడు, వాళ్ళు పాపం పిల్లలు నా పిల్లలతో సమానం. వాళ్ళ గుణములు వింటుంటే నా చెవులు పొంగిపోతున్నాయి, నా మనసు రంజిల్లిపోతోంది. ఆ ధర్మరాజు కదూ సింహాసనానికి అర్హుడు అంటూ ఉంటాను. ఎందుకో తెలుసా? నా కడుపులో ఉన్నదంటే జుట్టట్టుకి ఇడిచేస్తారు వాళ్ళు. అందుకుని అనట్లేదురా, నా కడుపులో ఉన్న భావన కూడా ఇదే. కానీ ఇది ఎలా సంభవం అవుతుంది, దానికి ఏమిటి ప్రణాళిక అంటే ఆయన అన్నాడు, వలనుగల మంత్రివరులం పిలిచి పృథానందనులకు ప్రియముగా మీరు ఇమ్ముల వారణావతంబును వెలయగ పొగలుండు వారు విని తగుల నెడన్. ఇక్కడ భీష్ముడు ఉంటాడు, ఇక్కడ ద్రోణుడు ఉంటాడు, ఇక్కడ విదురుడు ఉంటాడు, ఇక్కడ కృపాచార్యుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం మట్టు పెట్టలేం. ఇవన్నీ నేను ఇంతకు ముందు చేసేసినవే. ఆదిపర్వంలో ముందు నీళ్ళల్లో తోసేసాను, విషం పెట్టించేసాను, చాలా చేశాను, కలిసి రాలేదు. వాళ్ళనందరినీ కాల్చి చంపేయాలంటే ఇక్కడ ఉండగా కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ధర్మపక్షపాతం ఉన్న పెద్దల యొక్క అనుగ్రహం ఉంది. అసలు ముందు ఈ ప్రదేశం నుంచి వాళ్ళని తప్పించాలి. ఎందుకు ఎడతాడు యువరాజు? రాజధానిని విడిచిపెట్టి వెళ్ళడగా. ఇప్పుడు ఒక్క ధర్మరాజు వెళ్ళాడు ఏ కారణానికైనా, మిగిలిన పాండవులు ధర్మరాజును ఒక్కడిని చంపితే వీళ్ళు తిరగబడరు, మమ్మల్ని బతకనిస్తారా? 5గురిని చంపాలి. 5గురిని చంపి కుంతి మిగిలితే ప్రజల్లో విప్లవం వస్తుంది. ఆ తల్లిని చూడగానే అయ్యయ్యయ్యో 5గురు బిడ్డల్ని కన్న తల్లి, ఈ దుర్మార్గ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఆ కుంతిని చంపేశారు, ఆ కుంతి కొడుకుల్ని చంపి పాపం ఆవిడ అలా ఏడుస్తోంది అంటారు. కుంతి కూడా ఉండకూడదు. అసలు ప్రజలకి గుర్తు రాకూడదు. ఇక తొందరగా ప్రజలు మర్చిపోవాలి. తొందరగా ప్రజలు మర్చిపోవాలంటే కుంతి సహితంగా 5గురు పాండవులు చచ్చిపోవాలి. కుంతి సహితులై 5గురు పాండవులు చచ్చిపోవాలంటే అంతఃపురంలో కుదరదు. వాళ్ళు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు తెల్లవారు లేస్తే పెదనాన్నగారి కాళ్ళు పట్టడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ధర్మం. గురువుగారు ద్రోణాచార్యుల వారిని దర్శనం చేసుకోవడం, గురువుగారికి నమస్కారం చేసుకోవడం, తాతగారు భీష్మాచార్యుల వారికి నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడికో పోతారా? వాళ్ళు వెళ్ళరు. కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళు వెళ్ళాలనేటటువంటి బుద్ధి వాళ్ళకి కలిగేటట్టుగా 10 మార్లు మంత్రులను పిలిచి ఆ మంత్రుల చేత వారణావతము అనబడేటటువంటి ప్రదేశం గంగా తీరంలో ఉన్న దాని గురించి అదే పనిగా పొగిడించండి. అది ఎంత గొప్పదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదో అంటుండండి. అలా అనిపిస్తే అక్కడే కూర్చున్న పాండవులు విని అబ్బా మనం ఒకసారి అక్కడికి వెడితే బాగుండు అనుకుంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? జలపాతాలు చూడడానికి, ఇంకోటి చూడడానికి కాదు. ఆ గంగానదిలో స్నానం చేసి అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులకందరికీ దాన ధర్మాలు చేస్తే పాండురాజు గారు తరిస్తాడు. అంత గొప్ప ప్రదేశం అని మీరు అన్నారనుకోండి, పితృదేవతలు తరించే ప్రదేశం అంటే అయ్యో మన నాన్నగారిని తరింపచేద్దామని వాళ్ళు 5గురు పెడతారు. ఎందుకంటే తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డలు, ప్రత్యేకించి కొడుకులు, మిగిలిన వాటిలో ఎంత కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ
ఒక్క విషయంలో కనీస మర్యాద, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టడం అంటే ఆ శరీరాలు పడిపోయేంత వరకు వాళ్ళు కలిసి కనీసంలో కనీసం ఏడాదికి ఒకసారి ఒక పని చెయ్యాలి. తమ్ముళ్ళుగా పుట్టిన వాళ్ళు అన్నగారితో కలిసి తద్దినం పెట్టాలి. అలా కలిసి పెట్టకపోతే ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తారు పితృదేవతాలోకంలో. ఎందుచేత అంటే వాళ్ళకి ఒక ప్రీతి అన్నది ఒకటి ఏడుస్తుంది. ఏదో పెద్దవాడు ధార్మికుడు, ఆయన తద్దినం పెట్టాడనుకోండి, వాళ్ళు వచ్చిన ప్రారంధం ఏంటంటే ఆయన ఇచ్చిన నీళ్లు తాగి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఏడుస్తారు. నీకు అన్నాను, పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు బాగానే ఉంది, ఆ రెండో వాడు పనికి మాలినవాడు, వాడు పెట్టట్లేదు తద్దినం, వాడు పాడైపోతున్నాడని వాళ్ళు ఏడుస్తారు. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే వాడు మర్యాదతో ఉన్నా ఏడుస్తారు, లేకపోయినా ఏడుస్తారు. అయ్యో పాపం పిల్లలు చూసావా ఎంత ధర్మానికి కట్టుబడ్డారో అని సంతోషిస్తారు. కాబట్టి ఆ తమ్ముడు తద్దినానికి రావాలి. వచ్చి అన్నగారి చెయ్యి కింద పెడితే తమ్ముడు పైన చెయ్యి పెట్టాలి, పైన చెయ్యి పెట్టి నీళ్లు విడిచిపెట్టాలి. చిట్ట చివర కింద అన్నగారి చెయ్యి ఉండాలి. తాను పెద్దవాడైనా తన చెయ్యి కింద ఉండేది తద్దినంలో. తమ్ముళ్ల చేతుల మించి పడినటువంటి నీళ్లు ఆఖరణ పెద్ద కొడుకు చేతిలోంచి కింద పడాలి. కొడుకు పెద్ద కొడుకుగా ఒకడు పుట్టి ఉండాలి అంటే దేవతలు ఒక అధికారం చూస్తారు. వీడి శరీరం పడిపోయేటప్పుడు వీడు వాడి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని 1,00,000 తేళ్లు కుట్టిన బాధ పొందకుండా కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని చచ్చిపోయేటంత అదృష్టం వీడికి ఇవ్వడానికి కావలసిన పుణ్యం ఉందా? ఆ పుణ్యం లేకపోతే కర్మ సంతానాన్ని ఇవ్వరు, అంటే పెద్ద కొడుకుని ఉండడం. ఐశ్వర్యానికి కారణం కనిష్టపుత్రుడు, ఆఖరివాడు. అందుకే దత్తత ఇస్తే పెద్దవాడిని ఇవ్వరు, ఆఖరివాడిని ఇవ్వరు. ఇద్దరే కొడుకులు ఉన్నవాళ్ళు దత్తతలు ఇవ్వకూడదు. పెద్దవాడిని దత్తత ఇవ్వడానికి వీల్లేదు కర్మ సంతానం, కిందవాడిని ఇవ్వడానికి వీల్లేదు, వాడు ఐశ్వర్యానికి కారకం, వాడు లక్ష్మీప్రదమైనటువంటి సంతానం. అందుకే ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఏ కారణం చేత దత్తత ఇవ్వకూడదు. ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళని దత్తతిస్తారు. కాదని ఇస్తే రెండో వాడిని దత్తతిస్తే పెద్దవాడి ఐశ్వర్యం నశిస్తుంది. పెద్దవాడిని ఇస్తే ఉత్తర జన్మల్లో కర్మ చేయడానికి సంతానం ఉండదని శాస్త్రవాక్కు, నా సొంత మాట కాదు. కాబట్టి అన్నదమ్ములు అందరూ ఉండాలి పితృకార్యం అంటే. ఉండి కనీస మర్యాద. మీరు కొట్టుకున్నారు, దరిద్రం, అది వదిలేయండి. మిమ్మల్ని కన్న తండ్రి ఏం చేశాడు? ఆయన కని మీ అందరికీ నామకరణం చేశాడుగా, అందరికీ అన్నం పెట్టాడుగా, ఆయన ఇచ్చేదేదో అందరికీ ఇచ్చాడుగా. పెద్ద ఆయన ఇంట్లో ఫోటో పెట్టుకుని మా నాన్నగారిని గౌరవంగా చెప్పుకున్నట్టు నువ్వు చెప్పుకోవడానికి అధికారం ఇచ్చాడుగా. పాపం అంతటి మహానుభావుడు బతికున్ననాళ్ళు అన్ని ధర్మకార్యాలు చేశాడు, అంత పేరు గడించాడు, అంతటి మహాభక్తుడు. ఏమైన కర్మ నువ్వు ఎందుకు పెట్టవు తద్దినం? నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నయ్య దగ్గరికి? కాబట్టి అక్కడికెళ్ళి తద్దినం పెడితే, అక్కడికెళ్ళి పితృదేవతల పేరు చెప్పి దానాలు చేస్తే మీ తండ్రి తరిస్తాడు రా అని మంత్రులతో అనిపిస్తే నాన్నగారు 5గురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు అమ్మా నువ్వురా అంటారు. వాళ్ళ ధర్మానికి వాళ్ళు కట్టుబడి వెడితే మన ధర్మం మనకి తెలుసు, వాళ్ళ 6గురిని చంపేయడం తేలికైపోతుంది. ఎందుకంటే వారణావతానికి వెళ్ళారు, ఏదో వాళ్ళ నాన్నగారికి కాస్త పుణ్యకార్యాలు చేసి పిల్లలు వచ్చేస్తారనుకుని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వాళ్ళందరూ యామరి ఉంటారు, పట్టించుకోరు. అప్పుడు మనం చంపేయచ్చు. కాబట్టి ఇది మీరు బయట పడకండి. మీరంటే అనుమానం వస్తుంది విదురుడికి. ఏమిట్రోయ్ కొత్తగా వారణావతం పంపించి అక్కడికి వెళ్ళి పెట్టమంటున్నాడు ఏమిటి అని అనుమానం రావచ్చు. అనుమానం వచ్చి ఏ విదురుడో వెనక బయలుదేరాడు అనుకోండి, నేను పెడతానయ్యా, వెళ్ళి మన నాన్నగారు ఉన్నాడుగా ఆయనకి పెట్టొస్తానన్నాడు అనుకోండి, లేకపోతే నువ్వు రావయ్యా వెళ్ళొద్దాం అన్నాడు అనుకోండి, మన బతుకేటప్పుడు. కాబట్టి వద్దు, వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకునేటట్టు చేయండి. వాళ్ళకే వెళ్ళాలన్న బుద్ధి పుట్టాలి. కాబట్టి మంత్రులు వచ్చి ఏదో ఆ వారణావతం గురించి మీ దగ్గర పొగడాలి. అది పాండవులు వింటుండగా పొగడాలి. ఏ నాన్న మీరు వెళ్తారా అని మీరు ఎంతో ప్రేమగా అడిగినట్లు అడగాలి. తమ్ముడు గుర్తొచ్చి తమ్ముడిని ఉద్ధరించడానికి మీరు తమ్ముడి పిల్లల్ని పంపిస్తున్నట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకి అనుమానం రాదు. వీడు ఇంకా చిన్న పిల్లాడు, వీడు ధృతరాష్ట్రుడి కొడుకు. వీడి ఇలాంటి మాటలు చెప్తుంటే ఒరే నా తమ్ముడి ఉత్తమగతుల పేరు చెప్పి నేను ఇలాంటి పని చేయనని ఈడిచి దవడ మీద కొట్టద్దండి ధృతరాష్ట్రుడు. కొట్టలేదు, తప్పకుండా చేద్దాం నాన్న అన్నాడు. ఏ కొడుకు యొక్క ప్రబోధం తండ్రి ఇలాంటి అధర్మానికి వింటాడో అక్కడ చేటు రాక ఏమొస్తుంది? పెద్దరికాలు వయసు చేత రావు, పెద్దరికాలు ముందు పుట్టడం చేత రావు. పెద్దరికం వచ్చేది పరిణితి చేత వస్తుంది. ఆ పరిణితి ఎక్కడుంటుందో అక్కడ పెద్దరికం ఉంటుంది.
కేవలం వయసు చేత అన్ని వేళలా పెద్దరికాన్ని ఇవ్వడం చాలా కష్టం. నేను మన్నింపబడదనుగాక. కాబట్టి అలా చేద్దామని ఆ మంత్రుల్ని పిలిపించి ఒక రోజున ఆ వారణావతం గురించి గొప్ప స్తోత్రం చేయించాడు. గంగా తీరం, ఎటువంటి ప్రదేశం, ఎటువంటి జలపాతాలు, ఎటువంటి చెరువులు, ఎటువంటి అరణ్యాలు, ఎటువంటి పుష్పాలు, ఎటువంటి పక్షులు, ఎటువంటి క్రూర మృగాలు, అక్కడ వేటాడాలి, పాపం ఆ ప్రజల్ని రక్షించాలి, ఇవన్నీ వీళ్ళని యువరాజువు కాబట్టి నీ కర్తవ్యం సుమా అని చెప్పించడం. అన్నీ చెప్పించిన తర్వాత అకస్మాత్తుగా కొద్దిగా కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకున్నట్టు ఉత్తరీయంతో ఇలా తుడిచేసుకుని పాండురాజు గుర్తొచ్చి, అయ్యో ఈ పిల్లలు వెళ్ళి పాండురాజుకి చేస్తే బాగుండు అనిపించినట్టుగా, ఎంత ప్రణాళికో చూడండి. నిజంగా అంతకన్నా దారుణమైన రాజకీయం ఇంకేముంటుందండి అని అన్నాడు. పాండుకుమారులం పిలువ పంచి సుహృన్నివహంబు నొద్ద ఆ పాండుతలంచి నిర్గళిత బాష్ప కరాళ కపోల యుగ్ముడై పాండు మహీషు కంటే అతి భక్తుల మిమ్మొకడేను పంచదన్ పాండు యశోద్ధులారా ఇది పథ్యము కాగా తలంపుడాత్మలోన్. ఆ వారణావతాన్ని గురించి తాను కూడా వినడం వల్ల తనకేదో స్ఫురణకొచ్చినట్టుగా 5గురిని దగ్గరికి పిలిచి, నాన్న ఇలా దగ్గరికి రండి, నువ్వు వచ్చారో లేదో కనపడదుగా, ఓసారి తడిమి చూసి పాండుకుమారులం పిలువ పంచి సుహృన్నివహంబునొద్దన పాండుతలంచి, ఏదో పాండురాజు తనకి గుర్తొచ్చినట్టుగా, మా తమ్ముడు ఏమిటో నాకన్నా చిన్నవాడు, నాకు చెయ్యవలసినవాడు వాడు అని ఇంకా మిగిలిన మాట రానట్టుగా, కంఠం గాద్గదికమైపోయినట్టుగా, కన్నులంబట నీరు తెచ్చేసుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడిచేసుకుని చాలా బాధపడిపోతూ, అయ్యో పెద్దనాన్నగారు ఎందుకండి అలా కుమిలిపోతున్నారు, బాధపడకండి పెద్దనాన్నగారు అనిపించుకుని, నాన్న మీరు పాండురాజు కొడుకులరా, నా తమ్ముడిని తలుచుకుంటే నా మనసు పొంగిపోతుందిరా నాన్న, నేనొక్క మాట చెప్తాను, ఇది కాదనకండి, నా తమ్ముణ్ణి ఉద్ధరించడం నా వలన కాదు, అన్నగారిగా కొడుకే చెయ్యాలి, చెయ్యవలసినటువంటి కర్తవ్యం, అది కొడుకు చేస్తేనే అందేది. అందుకని నాన్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా అడిగానని ఏమనుకోవద్దు, నా తమ్ముణ్ణి ఉద్ధరించండి రా, మీరు వారణావతానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు గొప్ప గొప్ప దానాలు అవి చేసి నా తమ్ముడు ఉత్తమగతులు పొందేటట్టు చెయ్యండిరా అని. చూసిన వాళ్ళందరూ అబ్బా ఏమి భాతృభక్తి, ఏమి ప్రేమ నిజంగా పాండురాజు మీద, ఆ పిల్లల్ని పంపించి ఉద్ధరించాలని, ధర్మరాజు వృద్ధిలోకి రావాలని, కళ్ళు లేకపోయినా ఎంత విశాల మనస్కుడు రాయి ధృతరాష్ట్రుడు అనుకుంటున్నారు తప్ప ఆయన ఎంత పెద్ద నటుడో, ఎంత గొప్పగా నటించేస్తున్నాడో ఎవరికి తెలుసు. ఇది ధృతరాష్ట్రుని యొక్క నిజస్వరూపం, పెనువేప విత్తు, పైకి దొరకడం. కాబట్టి ఇప్పుడు పాపం వాళ్ళు ధర్మమునకు కట్టుబడతారు, వాళ్ళు అమాయకులు అని మీరు అనుకోకూడదు. వాళ్ళకేమిటో తెలుసా అండి, వాళ్ళు ధర్మమునకు కట్టుబడి ఉంటారు. మా నాన్నగారు తరిస్తారు, మా పెద్ద నాన్నగారు చెప్పారు అంతే, మా పెద్ద నాన్నగారు చెప్పిన మాట మేము వినాలి. ఇందుకు కదండి ఆర్షధర్మంలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, తానే డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు, తానే సంబంధం చూసుకోవచ్చు, తానే పెళ్ళంతా చేస్తుండొచ్చు, అన్నగారు 5 రూపాయలు ఇవ్వలేనివాడు అయి ఉండొచ్చు, అయినా తన పేరు వేసుకోడు. అన్నగారి పేరు వేసి తండ్రి లేకపోతే నా తమ్ముడు ఫలానా వాడైనటువంటి వాడి కుమార్తె యొక్క వివాహ సందర్భమున అని అన్నగారు వదినగారు పిలుస్తారు. ఆ పెద్దరికానికి అంత గౌరవం ఇస్తారు, అది ధర్మం. ఆ కట్టుబడిన ధర్మం నిన్ను కాపాడుతుంది అని. ఆయనకి పెద్దరికం వచ్చిందని మీరు అనుకోకూడదు, నువ్వు కట్టుబడిన ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆయనకి పెద్దరికం ఇవ్వడం చేత నువ్వు పెద్దవాడివి అవుతావు, నువ్వు పూజ చేయడం చేత నువ్వు పూజార్హుడు అవుతావు, నువ్వు కృతజ్ఞుడు అవడం చేత నువ్వు లోకమునకు ఆదర్శం అవుతావు. కాబట్టి ధర్మమునకు వాళ్ళు కట్టుబడ్డారు, ఇదే వాళ్ళని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఎవడు ఈ ధర్మాన్ని అడ్డుపెట్టి తన కార్యాన్ని సాధిద్దాం అనుకున్నాడో వాడు పాడవుతాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెద్ద నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు తరించాలి, కాబట్టి మేము తప్పకుండా వెడతాం, వెళ్ళి వారణావతంలో మేము చెయ్యవలసినటువంటి పనులన్నీ చేస్తాం. పెద్దనాన్నగారండి మేము ఇప్పుడు బయలుదేరాం. ఏదో చూశాడు ముహూర్తం, చూసి ఇదిగో ఫలానా అప్పుడు బయలుదేరండి. భీష్ముడు విన్నాడు, ద్రోణుడు విన్నాడు, కృపాచార్యులు వారు విన్నారు, విదురుడు విన్నాడు, అందరూ విన్నారు. ఓహో పాపం ఎంత మంచి మాట చేశాడు, ఉత్తర క్రియలన్నీ చేయించాడుగా, పాండురాజు యొక్క అస్థికల కలశ పట్టుకొస్తే అలాగే పాపం మంచి పని చేయిస్తున్నాడు అనుకున్నారు.
వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు. అలా అనుకోలేదు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు. వీడి బుద్ధి ఏమిటో ఆయన నోటితో బయటపడకపోయినా కనిపెట్టలేని అమాయకులు కారు వాళ్ళు. నమ్మినట్టున్నారు. వాళ్ళ పరాకులో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెంటనే తండ్రి చెయ్యవలసిన ఉపకారం తండ్రి చేసేశాడు కదా, అన్నీ వడ్డించి పెట్టాడు. ఇంకా ప్రణాళికని అమలు చేయడం దుర్యోధనుడి కర్తవ్యం. వెంటనే ఆయన పురోచనుడు అనబడేటటువంటి తనకి సన్నిహితుడైన వ్యక్తిని పిలిచాడు. పిలిచి అన్నాడు, నువ్వు వెంటనే కంచరగాడిదలను పూల్చుకుని చాలా వేగంగా అలసట అని భావించకుండా పాండుకుమారుల కన్నా ముందే నువ్వు వారణావతానికి వెళ్ళిపోవాలి. ఈ కార్యసిద్ధి అగుడును నీ కథమున అఖిల దారుణీ రాజ్యము నాకేకాధిష్ఠితమగు, ఇది నీకును నిత్యోపభోగ నిలయమ కాదే. నువ్వు నా కార్యాన్ని సాధించు, నీకు నిత్యము భోగమే. రాజ్యం నాదవుతుంది, నీకు నిత్యభోగం వస్తుంది. ఏం చేయాలో తెలుసా నువ్వు చేయవలసింది? నువ్వు తొందరగా పాండుకుమారులైనటువంటి పాండవులు వచ్చే లోపలే వారణావతానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి లక్క, మద్దిబంక, నెయ్యి, నూనె, మట్టి ఈ 5 కలిపి ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టి వాటి పక్కనే ఆయుధాగారం పెట్టాలి. ఆయుధాలన్నీ అందులో ఉంచుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఆయుధాలు కూడా ఇక మిగలకూడదు. ఆయుధాగారాన్ని అట్టిపెట్టి దీనికి తెల్లటి సున్నం వెయ్యాలి. అది పాండువర్ణంలో పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండాలి ఆ ఇల్లు. పాండుకుమారులు కుంతితో కలిసి ఆ ఇంటిలో ప్రవేశించాలి. ప్రవేశించిన తరువాత అక్కడ వారణావతంలో ఉండే ప్రజలకి అనుమానం రాకూడదు. కొన్నాళ్ళు వాళ్ళని అందులో నువ్వు ప్రశాంతంగా ఉండని. వాళ్ళు నమ్మకం ఏర్పడుతుంది. బాగుంది, హాయిగా సంతోషంగా ఉన్నాం అనుకుంటారు. గాఢ నిద్రపోతారు. ఆ నిద్రలో ఉండగా ఇల్లు అంటించేస్తే అది లక్కతోటి, ఆ తర్వాత మద్ది బంకతోటి, నీతితోటి, నూనెతోటి, ఇవి కలిసిన మట్టితోటి, కాబట్టి వెంటనే అంటుకుపోతుంది. ఇంకా ఆ అగ్నిహోత్రం అసలు ఆగేది కాదు, ఉత్తరక్షణం అంటుకుపోతుంది. అంటుకుపోగానే ఇంకా తప్పుకునే మార్గం లేక 5 అందులో కాలి మరణిస్తారు. ఇల్లు అంటుకుపోవడం అనేటటువంటిది ఒక ప్రమాదం. అది ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. వార్త ఒక్కటే ఇక్కడికి వస్తుంది, పాండవులు కుంతీ సహితులై మరణించారు. అందరూ ఏడుస్తారు, అంతకన్నా ముందు మేము ఏడుస్తాం, అయిపోతుంది. ఇది నువ్వు సాధించి పెట్టాలి. కాబట్టి ముందు వెళ్ళి అటువంటి ఇల్లు నిర్మాణం చేయి. ఆయన గబగబా బయలుదేరాడు. ఆ పురోచనుడు అక్కడికి వెళ్ళాడు. వారణావతంలో అటువంటి ఇల్లు ఒకదాన్ని నిర్మాణం చేసేసాడు. పాండవులు పెద్దనాయన గారి ఆజ్ఞ ప్రకారంగా బయలుదేరి రథాల్లో వెడుతున్నారు. ఆ హస్తినాపురంలో ఉన్న వాళ్ళు అనుకున్నారు, పాండురాజు గారి ప్రతిరూపమైనటువంటి ఈ 5 పాండవులు ఇక్కడ ఉన్న కారణం చేత నిత్యం మనం అందరం ఎంతో సంతోషిస్తున్నాం. ధర్మరాజు యువరాజు అయ్యాడు. అకస్మాత్తుగా 5 కుంతీ సహితులై వారణావతానికి వెళ్ళి ఉండవలసిన అవసరం ఉంది. ఇందులో దుర్యోధనుడి దుర్బుద్ధి లేదు కదా అనుకున్నారు. దాస్తే మాత్రం దాగుతుందండి. ఆయన అన్నాడు, నాకు మంచి పేరు రావడానికి ఈ మధ్య దానాలు బాగా చేస్తున్నాను నాన్నగారు అన్నాడు. దొంగ దానాలు చేస్తే ప్రజలకి తెలియదు. ఎవడు త్రికరణ శుద్ధిగా నిష్కాపట్యంగా చేస్తాడో, ఎవడు దానం చేస్తే ఆ తర్వాత ఏదో దృష్టిలో పెట్టుకుని దానం చేస్తుంటాడో కనిపెట్టలేనంత అమాయకుల ప్రజలు. కాబట్టి ఇప్పుడు బయలుదేరితే విదురుడు కొంత దూరం వీళ్లతో పాటుగా వచ్చి ధర్మరాజు గారితో ఎవరికీ అర్థం కాని రీతిలో మాట్లాడాడు. అదో చమత్కారం. కొంతమంది మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలు ఏమిటో ఆ మాట్లాడిన వాడికి తెలుస్తుంది, ఆ మాటలు విన్నవాడికి తెలుస్తుంది. ఆ పక్కనే కూర్చున్నా ఏమీ తెలియదు. ఏమైంది నేను అనుకున్నది అంటాడు. వెళ్ళానండి, కనబడ్డాడు ఆయన, కలిశారు, నేను పంపించానని చెప్పావా? అయ్యో మీరు పంపించారని చెప్పగానే ఎంత సంతోషపడిపోయాడోనండి. తప్పకుండా చేసేస్తానన్నాడు. మీరు అనుకున్న దానికన్నా ముందే చేస్తానన్నాడు. చాలా సంతోషం, ఎందుకైనా మంచిది, ఇంకోసారి వెళ్ళి కలు, తప్పకుండా నేను కలిసి మళ్ళీ మీతో మాట్లాడతానన్నాడు. ఇది విన్నాడు పక్కవాడు. ఏమైనా అర్థమైందా? ఈయన ఎందుకు పంపాడో, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడో, ఆయన ఏం మాట్లాడాడో, ఆయన ఏం చేస్తా అన్నాడో, ఎప్పట్లోపల చేస్తా అన్నాడో, ఎప్పట్లోపల చెయ్యాలో, మళ్ళీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం అవ్వదు. కొందరి మాట తీరు అంత చమత్కారంగా ఉంటుంది. కొంతమంది వాళ్ళే ప్రశ్న వేసుకుని వాళ్ళే జవాబు చెప్తారు. నాకు
ఆ విశాఖపట్నంలో ఒక కుటుంబంతో పరిచయం ఉండేది. ఏమిటేమిటి ఇలా వచ్చారు, ఎప్పుడూ రారు మా ఇంటికి, ఇలాంటి వారు ఇలా వచ్చారు. అవును పాపం మీకు ఖాళీ ఏముంటుందండి, నిజమే పాపం, ఏదో ఎప్పుడూ ఇబ్బందిలో ఉంటారు, ఏం వస్తారు, మీ అమ్మగారు వాళ్ళు అందరూ బాగున్నారు, ఎందుకు బాగుండరు మీ అమ్మగారు, మీ అందరూ భక్తి కలిగిన ఉపయోగం సంతోషంగా. ఆవిడే ప్రశ్న ఆవిడే జవాబు. 20 నిమిషాలు ఆవిడ మాట్లాడాక నేను వెళ్ళొస్తానండి అన్న తర్వాత, అవును పాపం మీరు ఎక్కడ కూర్చోడానికి ఎక్కడ, చాలా సంతోషం ఇన్ని విషయాలు చెప్పారని. ఇన్ని విషయాలు నేనేం చెప్పాను, ఆవిడే ప్రశ్న వేసుకుని ఆవిడే చెప్పేసారు. అలా ఒక్కొక్క తీరు, మీరు చెప్దామన్నా వినేది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆధోరణే, వాళ్ళు చెప్పారే చెప్తారు తప్ప మీరు చెప్పేది వాళ్ళు వినరు అసలు. మీరు ఒకవేళ నేనండి బస్సు, ఆ బస్సు అంటే గుర్తొచ్చింది, మొన్న ఏమైందో తెలుసా అని చెప్పి, అయ్యి బాబు అది అయ్యేటప్పటికే మీకు ఇలా 10 మాటలు చూసుకో, సరే అయిపోయింది కానండి, ఏం లేదు మా నాన్నగారు, మీ నాన్నగారు అంటే గుర్తొచ్చింది అయ్యో అని మళ్ళీ ఏదో చెప్తారు. ఆఖరికి విసిగెత్తి మా తమ్ముడు పంపిస్తానులేండి అని మీరు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్కటి. అందులో విదురుడు చాలా చమత్కారి, మహానుభావుడు, గొప్ప ధర్మం తెలుసున్నవాడు. ఎవ్వరికీ తెలియని విషయాన్ని వ్యూహరచన చేశానని దుర్యోధనుడు అనుకుంటున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా వాడు ఏది చేస్తుంటాడో అది ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి వాడు ఇది చెయ్యడానికి బహుశः ప్రణాళిక వేసి ఉంటాడు. వేసిన ప్రణాళికలో ప్రమాదము ఈ 2 రూపాల్లో ఉంటుంది. అందుకని ఈ 2 విషయంలో యామరకుండా ఉండని చెప్పేది ఎవరికీ అర్థం కాకుండా చెప్పాడు. అది ఏం చెప్పాడంటే, అగ్ని విషయంలో, విషం విషయంలో జాగ్రత్తగా ఉండు ధర్మరాజా అని చెప్పాడు. నువ్వు ఉండడం కాదు, మిగిలిన తమ్ముళ్ళు అమ్మని కూడా జాగ్రత్త, ఈ 2టితో జాగ్రత్తగా ఉండు, దుర్యోధనుడు నిన్నేం ఉత్తినే పంపలేదని చెప్పాడు. అది ఇంత ప్రకటనంగా అర్థమయ్యేటట్టు చెప్పలేదు, ఏదో మాట్లాడినట్టుంది ఆ మాట తీరు. కానీ విదురుడు అనవసరంగా మాట్లాడ్డాడు. విదురుడు వచ్చి మాట్లాడుతున్నాడంటే గ్రహించవలసిన సారం ఉంది. అది ధర్మరాజు గారి శీలంలో వైభవం ఏమిటో తెలుసా అండి. భారతంలో ఎదటి హృదయాన్ని 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా అంచనా వేస్తాడు. అది ఆయన శక్తి ధర్మరాజు గారిది, అంత ఖచ్చితంగా అంచనా కడతాడు. ధర్మరాజు గారు అమాయకుడు కాడు భారతంలో, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చాలా గడుసరివాడు. ఆయన ఎదుటివారి మనస్తత్వాన్ని లెక్క కట్టడంలో ధర్మరాజు తర్వాతే. కానీ ధర్మమునకు కట్టుబడతాడు అంతే తప్ప మోసము కాపట్యము ఆయన దగ్గర ఉండవు. ఆయనకు ఉండే గొప్పతనం అయింది. విదురుడు మాట్లాడుతున్నాడు, తనతో పాటు వచ్చి ఏదో ఉంది. విదురుడు మాట్లాడుతున్నాడంటే తన అభ్యున్నతిని కోరేవాడు, మహానుభావుడు, గొప్ప ధర్మమూర్తి. ఏం మాట్లాడుతున్నాడని చాలా జాగ్రత్తగా విన్నాడు. కుంతి వింటోంది, పాండవులు వింటున్నారు, వాళ్ళకేమీ అర్థం కాలేదు. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం అక్కడికి వెళ్ళాం కదా, ఇంకా అదే పనిగా తిరుగుతూ ఉండకండి. ఓ వేటాడుతుండడం, ఇంటికి వచ్చి ఓ తినేస్తుండడం, అది తినేయడం ఇది తినేయడం చేసేయకండి. ఏది పడితే అది తినేస్తే ఎందులోనైనా ఉండకూడదు ఏదైనా ఉంటే నీకే కాదు అందరికీ ఉపద్రవం వస్తుంది, ఆ విషం కలిసిపోతూ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా ఉంటుండండి. ఏదో పిచ్చి మాటల్లో మాట్లాడేస్తున్నాడు. విషము వలన అగ్ని వలన ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇందులో పసిగట్టాడు ధర్మరాజు గారు. కుంతీదేవికి అనుమానం వచ్చింది. ఆవిడంది ధర్మరాజుని పిలిచి, ఇన్ని మాట్లాడి వెళ్ళిపోయాడు కదా విదురుడు, నాకేం అర్థం కాలేదు ఏం మాట్లాడాడు, నీకేమైనా అర్థమైందా ఇవాళ ఆయన మాట్లాడింది? ఒకవేళ నీకు అర్థమయ్యి ఉంటే, ఏమిటా పనికి మాలిన మాట్లాడలేదండోయ్, నీకు అర్థమయ్యి ఉంటే నేను వినొచ్చు అనుకుంటే అది ఏమిటో నాకు చెప్పన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, అగ్ని వలన విషము వలన భయం ఉందని చెప్పారమ్మా, పరాకుగా ఉండమన్నాడు. ఎంత ధర్మమూర్తో చూడండి. ఏ విదురుడికి తెలియకుండా అక్కడికి తీసుకెళ్ళి చంపాలనుకున్నాడో, ఈ భీష్మద్రోణులకు తెలియకూడదనుకున్నాడో అది విదురుడు పసిగట్టాడు. అంతటి మహాబుద్ధిమంతులు ఆ రోజుల్లో. కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు తాత్కాలికంగా వేరొక ఇంట్లో ఉన్నారు. వీరి కొరకు నిర్మింపబడినటువంటి విడిది ప్రవేశం చేస్తే అక్కడే ఉండాలి చాలా కాలం. కాబట్టి చాలా కాలం అక్కడ ఉండవలసిన ఇల్లు కాబట్టి ఒక సుముహూర్తం చూసుకుని అందులోకి వెళ్ళారు. బ్రాహ్మణులను తీసుకొచ్చి పుణ్యాహవాచనం చేసి ఓ కొబ్బరికాయ కొట్టుకుని గుమ్మం దాటి ఆ ఇంట్లోకి వెళ్ళారు, లాక్షాగృహంలోకి, ఆ లక్కతో కట్టబడినటువంటి ఇంట్లోకి. వెళ్ళగానే అబ్బా చాలా బాగుంది ఇల్లు, ఎక్కడా లక్కతో కట్టినట్టు తెలియదు. ఎందుకంటే పైన అంతా జాగ్రత్తగా సున్నం వేసేశారు. లోపలికి వెళ్ళగానే ధర్మరాజు గారు భీముణ్ణి దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి చెవిలో అన్నాడు, ఈ గృహ కుజ్యంబులు లాక్షాగర్భములు ఆజ్య తైల గంధులు మరి శాస్త్రాగార సమీపము మాయాగృహమగునిది అవశ్యం అగ్నేయంబై. భీమా ఈ ఇంటిని కట్టినప్పుడు మట్టితో, మద్ది బంకతో, లక్కతో, నూనెతో, నీతితో కట్టారు.
కాబట్టి ఈ ఇంటికి పక్కనే ఆయుధాగారాన్ని పెట్టారు. ఈ ఇంట ఎక్కడైనా నిప్పు రవ్వ తగిలితే ఈ ఇల్లంతా వెంటనే కాలిపోతుంది. కాబట్టి ఈ ఇంట అగ్నిహోత్రంలో మనని కాల్చడానికే ఈ ఇల్లు నిర్మించారు. నువ్వు చాలా జాగ్రత్తగా గోడ దగ్గరికి వెళ్ళి పరికిస్తే నీతి వాసన వస్తోంది గమనించు అన్నాడు. కాబట్టి అగ్ని ప్రమాదం ఉంది, మనకి పొంచి ఉంది, ఇదే విదురుడు హెచ్చరించాడు అన్నాడు. అంటే భీముడు అన్నాడు, దిక్కుమాలిన దుర్యోధనుడు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడన్నయ్యా, అసలు మనం ఈ ఇంట్లోకి రాకముందు ఎక్కడున్నామో అక్కడికి వెళ్ళిపోయి ఈ ఇంటికి రాత్రి మనమే నిప్పెట్టేద్దాం అన్నాడు. అంటే అది ధర్మరాజు అంటే. ఆయన ఏమన్నాడో తెలియదు, బలం భీముడిది, ధార్మికమైన ఆలోచన ధర్మరాజుది, నడిపిస్తాడు. వీళ్ళు వశవర్తులు అవుతారు ఆ ధర్మానికి, అక్కడుంది విజయం అంతా. ఆయన అన్నాడు, ఇది ఎవరు కట్టించారు? మనకి విడిది అని ధృతరాష్ట్ర మహారాజు కట్టించాడు. ధృతరాష్ట్రుడెవడు? మన పెదనాన్న. మన పెదనాన్నగారి పట్ల మనం గౌరవంతో ఉంటామన్న మన ధర్మానికి కదా తాతగారైన భీష్ముడు, గురువైన ద్రోణుడు, కృపుడు, పెదనాన్నగారైనటువంటి ఆ విదురుడు, ఆ పినతండ్రి గారైనటువంటి విదురుడు మొదలైన వాళ్ళు మనని గౌరవిస్తారు. ఇప్పుడు మనం ఈ ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయి ఈ ఇల్లు ఇవాళ రాత్రి కాల్చేస్తే తిరిగి ఎటు వస్తుంది? అంటే మేము కట్టించిన ఇంట్లో ఏదో ఉందని వాళ్లే కాల్చేశారు, ఏ ఆగ్నేయాస్త్రమో వేసి మా మీద నింద మోపాలనుకుంటున్నారని ప్రచారం చేస్తే మన వంశంలో అంతఃపురంలో పెద్ద కలతకి దారి తీస్తుంది. పెద్దలు చిన్నబుచ్చుకోరు, భీష్మాదులు ఏమిటి ఇలా దెబ్బలాడుకుంటున్నారని. కాబట్టి మనం ఇక్కడే ఉండాలి, మనం యామరపాటుతో ఉన్నట్టు ఉండాలి, కానీ పరాకుగా ఉండాలి. పగలింట్లో ఇక్కడ ఉండకూడదు, పగలంతా వేటాడడానికి వెళ్ళిపోవాలి, రాత్రి తిరిగి రావాలి. మనం నిద్రపోతున్నామని వాళ్ళు అనుకోవాలి. మనం నిద్రపోతున్నట్లు ఉంటూ అత్యంత పరాకుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరైనా నిప్పంటిస్తారేమో చూసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు నిద్రపోయింది ఏమైనా ఉందా ఇంకా ఇంట్లో? పగలంతా అసలు ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయేవారు వేటకి. బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేవారు. దీని మీద పురోచనుడు చేసిన ఆలోచన ఏమిటో తెలుసా అండి? ఒకవేళ కుంతి పాండవులు కలిసి ఆ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి, కుంతీదేవికి ఉపకారం చేయడానికి, ఉపచారం చేయడానికి పెట్టినట్లుగా 5 కొడుకుల తల్లి అయినటువంటి ఒక బోయవనితని ఆ ఇంట్లో పెట్టాడు. ఆవిడ కూడా ఆ ఇంట్లోనే పరిచారిక కాబట్టి పడుకుంటుండేది. ఆవిడ పని ఏమిటంటే కుంతీదేవితో వీళ్ళ 5 ఏం మాట్లాడుతున్నా, వీళ్ళ 5లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా ఆవిడ వినేది. విని పురోచనుడికి చెప్తుండాలి. అంటే వీళ్ళు ఏమైనా అనుమాన పడుతున్నారా, సరిగా పడుకుంటున్నారా, ఏమైనా అనుమానంతో జాగ్రత్తగా ఉంటున్నారా, అన్నీ ఆవిడ కనిపెట్టాలి. కాబట్టి ఆవిడ కనిపెట్టినప్పుడు ఆవిడ కనిపెట్టగలిగిన ప్రజ్ఞకి దొరకనంత జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ పాండవులు జాగ్రత్త పడుతున్నారు. పడుకున్నట్టు పడుకోకుండా ఉంటున్నారు. పడుకోకుండా ఉండడం చాలా కష్టం అవసరమండి. బాగా అలిసిపోయి ఇచ్చిన తర్వాత ఉత్తిని అలా కళ్ళు ముద్దాం అన్నారంటే ఏమైనా అయిపోవచ్చు, తెల్లారే వరకు నిద్రపట్టే ఇచ్చి అంతే. మీరు చెప్పలేరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ చూస్తూ ఉంటుందని వీళ్ళకి తెలుసు. కాబట్టి కొంతకాలం గడచింది. ఈలోగా విదురుడికి నిర్ధారణ అయిపోయింది. అక్కడ ఆయన కనిపెట్టేశాడు. లాక్షాగృహ నిర్మాణం జరిగింది, అందులో పాండవుల్ని కుంతితో కాల్చేయబోతున్నారు అని. ఆయన ఒక కనకుణ్ణి పంపించాడు. కనకుడు అంటే గొప్పులు తవ్వగలిగినటువంటి వాడు. పంపించి ఆయన రహస్యంగా ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఏదో ఒక రోజు రాత్రి ఇల్లు అంటిస్తారు, అసలు మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి నన్ను విదురుడు పంపాడు, నేను ఇక్కడి నుంచి సొరంగం తవ్వుతాను. సొరంగం అంటే అంత తేలిగ్గా ఏమి ఉండదు, నడవడానికి దానికి కటిక చీకటి. మీరు ఈ ఇల్లు ఎప్పుడు అంటింపబడుతుందో అప్పుడు కుంతీదేవితో సహితంగా మీ అందరూ కూడా సొరంగ మార్గంలో జాగ్రత్తగా అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. వారణావతంలో ఎక్కడా కనపడకూడదు. కాబట్టి అరణ్యంలోకి సొరంగం వెళ్ళిపోయేటట్టుగా నేను చాలా వేగంగా తవ్వేస్తాను సొరంగాన్ని, మీరు ఆపద వచ్చినప్పుడు అందులోంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. అలాగేనన్నారు. ఆయన ప్రతిరోజు తవ్వి అరణ్యం వరకు సొరంగాన్ని తవ్వేశాడు. తవ్వేసిన తరువాత ఒకానొక రోజున ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి వచ్చింది. బాగా చీకటిగా ఉంది. ఆ రోజున విశేషమైనటువంటి పూజ. ఆ పూజ జరిగినటువంటి కారణం చేత నైవేద్యాన్ని అందరికీ కూడా బ్రాహ్మణులకి వాళ్ళకి సమారాధన చేసింది కుంతీదేవి.
చక్కగా మృష్ణాన్న భోజనం చేసి అందరూ ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు. ఈ బోయవనిత ఆమె యొక్క 5 కుమారులు కూడా శుభ్రంగా అన్నమంతా తినేసి మధుర పదార్థాలను ఆ కళ్ళు తాగేశారు. ఆ కళ్ళు తాగడంలో వాళ్ళు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. ఆ బోయవనిత 5 కుమారులు. పురోచనుడు ముహూర్త నిర్ణయం చేసుకుంటున్నాడు, ఆ ఇల్లు కాల్చేద్దామని. ఆయన కూడా పక్కనే పడుకున్నాడు ఆ లక్షాగృహంలో, అనుమానం రాకూడదని. ధర్మరాజు గారు అన్నాడు, ఇంకింతకన్నా ఇక్కడ మనం ఉండకూడదు. భీమసేన బాగా చీకటి పడింది, మంచి నిద్రలో ఉన్నారు పాండవులు, కుంతి. అందరినీ నిద్ర లేపాడు. హఠాత్తుగా నిద్రలేచి అలవాటు లేని సొరంగంలో నడవడం అంత తేలికైన విషయం కాదు. ఈరోజు రాత్రే మనం వెళ్ళిపోవాలి సొరంగంలోంచి, కాబట్టి మేము సొరంగంలోకి వెళ్ళగానే నిప్పు పెట్టి నువ్వు కూడా సొరంగంలోకి వచ్చేయండి. కుంతీదేవిని తీసుకెళ్ళి 4 పాండవులు లోపలికి వెళ్ళారు. భీమసేనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టాడు ఆయుధాగారంతో కలిపి. అది నెయ్యి, నూనె, ఆ మద్ది బంక, లక్క ఇవి ఎంతలో అంటుకుంటాయండి, ఇల్లు వెంటనే అంటేసుకుంది. అంతే. భీముడు సొరంగంలోకి వెళ్ళాడు. తీరా సొరంగంలోకి వెళ్ళాక కుంతి నడవలేకపోయింది. ఎందుచేత అంటే గాఢ నిద్రలో లేచింది. ఆవిడేం సామాన్యమైన వనిత, మహాతల్లి పాండురాజు గారి యొక్క భార్య, మహారాజ్ఞి. ఆవిడ కర్మ, ఆవిడ నడవలేకపోయింది. అర్జునుడంతటి వాడు తడబడిపోయాడు, అడుగులు పడలేదు. అటువంటి స్థితిలో నిజంగా భీమసేనుడు కారణజన్ముడండి, వాయుపుత్రుడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా, అది ఊపిరి పోస్తాడు మహానుభావుడు ఆ వాయుదేవుడు. ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ దేవతానుగ్రహం ఉందో అక్కడ రక్షణ ఏదో ఒక రూపంలో ప్రసరిస్తుంది. కాబట్టే విదురుడు అంత జాగ్రత్త పడి అక్కడి నుంచి కనకుణ్ణి పంపాడు. కనకుణ్ణి పంపకపోయి ఉంటే విదురుడు, నేను చెప్పాను కదా వాళ్ళు యామరపాట్లో ఉంటారులే అనుకుని ఉంటే, నిజంగా కానీ పురోచనుడు ఆ ఇంటిని అంటించేస్తే తప్పుకోవడం వాళ్ళకి సాధ్యం కాదు. అటువంటి ఇంటికి కనకుణ్ణి విదురుడు పంపి సొరంగం తవ్వుతున్నాడన్న విషయం కట్టిన పురోచనుడికి కూడా తెలియదు, ఆ ఇంట్లో ఉన్న భోయకాంతకి తెలియదు. అంత జాగ్రత్తగా తవ్వేశాడు ఆయన. కాబట్టి వీళ్ళే ఇంటికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఆపద నుంచి తప్పుకోవడం, మనకి రాబోయే కష్టానికి ముందే విరుగుడు కనపడడం, పరమేశ్వరానుగ్రహం ఎక్కడుంటుందో అక్కడ అలా కలిసి వస్తుంది. కలిసి వచ్చి ఆపద నుంచి తప్పుకుంటాడు. ఎక్కడ పరమేశ్వరానుగ్రహం ఉండదో, ఎక్కడ ధర్మం ఉండదో, ధర్మము లేని చోట ఈశ్వరానుగ్రహం ఉండదు. అక్కడ రక్షింపబడే అవకాశం ఉన్నా కూడా తలుపులు మూసుకుపోయి ఆ మాట మీకు ఆ సమయానికి చెవిన పడకుండా అయిపోతుంది. అదే ఆ ఒక్క మాట వినుంటే చచ్చిపోయి ఉండేవాడు కాదండి. అదేమి ప్రారంధం, ఆ ఒక్క ఫోనే రిసీవ్ చేసుకోలేదు. జరిగింది అలా. నాకు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. సరే, అసలు నేను ఇంక దాని గురించి కనీసం సంకేతించడం కూడా నాకు ఇష్టం లేదు. యథార్థంగా జరిగింది ఈ దేశంలో అలాంటి సంఘటన ఒకటి. అదే దురదృష్టం, అదే ఈశ్వరానుగ్రహం లేదు అనడానికి గుర్తు. కాబట్టి బ్రతికారు పాండవులు, బ్రతికింది కుంతి. ఒక్కటే కారణం, వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించింది. ఇప్పుడు తీరా లోపలికి వెళ్ళిన తరువాత పొగ సెగ ఉంటాయి కదండి సొరంగంలోకి, అందులో చిక్కడిపోయి పడిపోయారనుకోండి, ఇంకేముంది వాళ్ళకి మాత్రం మార్గం ఇది వెళ్ళడానికి. వెనక్కి వెళ్ళలేరు, ముందుకు నడవలేరు. కటిక చీకటి, దీపమా వెలుతురా ఏముంటుంది అందులో, అకస్మాత్తుగా వెళ్ళిపోతున్న వాళ్ళకి. కడునిద్రగానక తొడరుచు వడిగొని నడవంగ నేరక తడయుచున్న నిరిగి చెచ్చెర తల్లి అరకట నిడి ధర్మసుత విజయుల తన వితత బాహు యమళంబు నెక్కించి యముల నుత్సంగంబులెక్కించుకొని భీముడక్కజముగ నరిగెడురయమున తరులు సాల్వడి మ్రొగ్గ పదఘట్టనంబుల చదిసి రాలు నురుముగాగ ఇట్లు నెరయంగా సత్వంబు మెరసి రాతిరెల్ల నొరక పవన తనయుడరిగే పవలు సనినట్లు చీకటి ఎనక ముండ్లు గండ్లు ననక తెరలి. ఆ గబగబా నడవలేక పడిపోతున్నటువంటి కుంతీదేవిని ఎత్తుకుని ఇలా మెడల మీద వేసుకున్నాడు. ఏదో ఉత్తరీయాన్ని ఇలా తీసి ఇలా వేసేసుకుంటారు చూశారు, అలా కుంతీదేవిని తీసి ఇలా మెడ మీద వేసేసుకున్నాడు. ధర్మరాజు గారిని అర్జునుణ్ణి తీసుకుని 2 భుజాల మీద ఎక్కించేసుకున్నాడు. నకులుణ్ణి సహదేవుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా పట్టుకుని
ఎంత వేగంగా వెళ్ళిపోయాడంటే ఆ కటిక చీకట్లో ఆ సొరంగంలో ఆయన వెడుతూ ఉంటే ఆయన శరీరపు రాపిడికి కొమ్మలు విరిగి పడిపోయి ఆయన పదఘట్టనలకి శిలలు పిండైపోతుండగా అత్యంత వేగంతో పగటిపూట అనాయాసంగా నడిచి వెళ్ళిపోయినట్టుగా సొరంగ మార్గంలో చాలా తొందరగా అరణ్యానికి చేర్చేశాడు. ఇంతటి బాహుబలం మహానుభావుడు ఈశ్వరుడు అటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు. అయితే సొరంగ మార్గంలో అలా ఎక్కించుకుని అలా పట్టుకుని వెడుతుంటే ఒళ్ళోకి నకుల సహదేవులు ఉన్నారు, ఈ మోచేతులు. అందున మోచేయి కొట్టుకుందనుకోండి అలా ఇలా ఉంటుంది, ఆ సొరంగం విశాలంగా తవ్వుతారేమిటి, అది మోచేతులకు కొట్టుకుంటుంటే ఎంతసేపు తీసుకెళ్ళగలరు. కానీ ఆయన బలం అటువంటిది, అందుకే పుట్టగానే శిలలు భిన్నమైపోయాయి. ఆయన మోచేతుల ఒరిపిడికి శిలలు గుండలైపోయి కింద పడిపోయి ఆయన పగటిపూట వెళ్ళినట్టు నడిచి వెళ్ళిపోతుంటే ముళ్ళు రాళ్ళు ఇవన్నీ పిండైపోయి చెట్ల కొమ్మలు విరిగిపోయి అంత వేగంగా కటిక చీకట్లో గంగానది దక్షిణ తీరానికి తీసుకెళ్ళి ఈ 5గురిని ఆమరునాటి సాయంకాలం వరకు నడిచాడండి మహానుభావుడు. ఏ సామాన్యమైన నడక నడిచారనుకుంటున్నారా? అమ్మయ్యా బతికాం 5గురం తల్లి అని వీళ్ళని ఇంత ఎత్తుకుని తీసుకొస్తే వాళ్ళు బడలిపోయారు. ఆ కుదుపులు ఎత్తుకు తీసుకొచ్చిన వాడు సంతోషంగా ఉన్నాడు. అది భీమబలం అంటే. పరమేశ్వరుడు ఎంతంత గొప్ప స్థితిని ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఇవన్నీ ఉంటాయండి. ధర్మం ఒక్కటే. అందుకే సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే. ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో. నువ్వు ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకో, నీకు అన్నీ కలుగుతాయి. నువ్వు ధర్మాన్ని ఒక్కదాన్ని విస్మరించి ఏవి పట్టుకో నిన్ను రక్షించవు. కాబట్టి అది మనకి నిరూపణం చేస్తారు ఇటువంటి ఘట్టాల్లో పెద్దలు. కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అరణ్యంలో పడుకోబెట్టాడు. ఆ ఇల్లు కాలిపోతోంది. వారణావతంలో వాళ్ళందరూ సంతోషించారు, పాండవులు కుంతి వచ్చారని. వాళ్ళు పరుగు పరుగున ఆ లక్షాగృహం దగ్గరికి వచ్చారు. అరే రే పాండవులు 5గురు కాలిపోయారు, కుంతి కాలిపోయారు. పాపం గబగబా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ అది అంటుకున్నటువంటి కొన్ని నిమిషములలో కాలిపోతుంది. కాబట్టి కాలిపోయి బూడిదైపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు గబగబా లోపలికెళ్ళి ఏది కుంతి శవం ఏది పాండవుల శవం అని వెతికారు. వెతికితే ఆ బోయకాంత ఆమె 5గురు కుమారుల యొక్క అస్థిపంజరాలు ఉన్నాయి. అవే కుంతి 5గురు కుమారుల అస్థిపంజరాలు అనుకుని వారణావతంలో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు. ఎవడా ఇల్లు కట్టాడో ఆ పురోచనుడు కూడా కాలి మరణించాడు. 5గురు పాండవులు కుంతి చచ్చిపోయారని లోకమంతా అనుకుంది. కనకుడు మాత్రం ఎవరు గొయ్యి తవ్వాడో ఆయన లోపలికి వెళ్ళి చూశాడు. ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మృతదేహాలు? లేవు. సొరంగంలోంచి వెళ్ళిపోయినటువంటి జాడ కనపడింది. ఓ పాండవులు చేరిపోయారు, చాలు. ఆయన కూడా బూదిలో ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగం బయటపడింది అనుకోండి. ఇదేవిడికి ఆ సొరంగం ఉందని కొంతమంది అందులోంచి వెళ్ళి చూస్తారు. ఆ సొరంగాన్ని బూదితో కప్పేశాడు వెతుకుతున్నట్టుగా. దాంతో అక్కడ సొరంగం ఉందన్న విషయాన్ని కూడా ఎవరు చూడలేదు. అందరూ చచ్చిపోయారు అనుకున్నారు. ఓ భీతాహ అన్న మాట ఉంటుంది కదండి, ఇంకా అందులోకి ఎవడెళ్తాడు. అందుకని అందరూ బయటకు వచ్చేసారు. ఈ వార్త వెంటనే ధృతరాష్ట్ర మహారాజుకు ముందెళ్ళిపోయింది, దుర్యోధనుడికి చేరిపోయింది. అంతే, ఇంకేముంది? లోపల సంబరాలు, పైకి విచారాలు. ఎంత విచిత్రమైన స్థితి అయిపోయింది. పన్నాగం నెరవేరిపోయింది అని పరమ సంతోషాన్ని పొందేశారు. అక్కడ ధృతరాష్ట్ర మహారాజు సభలో ఉన్నాడు. ఇది విని ఏమీ తెలియనటువంటి వాళ్ళ బాధిత శత్రువర్గులకు పాండు కుమారుల దుఃఖవార్తమర్త్యాధములైన సౌబల దివాధి వసూనుల యొద్దనప్పుడు అప్పుడు దుర్యోధనుడాదిగా గల సుతులున్న సభన్విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడా వరచిన ఎట్లరిచెన్ వివిధ ప్రలాపుడై. కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వాళ్ళు తనకి కావలసిన వాళ్ళందరూ చుట్టూ కూర్చునుండగా వార్త వచ్చింది. లాక్షాగృహం కాలిపోయింది. ఒక ఆడదాని అస్థిపంజరం, 5గురు పురుషుల యొక్క అస్థిపంజరాలు దొరికాయి. 6 అస్థిపంజరాలు ఉన్నాయి. పక్కన పురోచనుడు కూడా కాలిపోయాడు. ఈ వార్త వినగానే లోపల ఎంత ఆనందపడిపోయాడో, పైకి ఆవరిచినట్టు అరిచాడు. నన్నయ్య గారు అన్నారు, ధృతరాష్ట్రుడు ఆవరచినట్ల రచన్ వివిధ ప్రలాపుడై. లోపల సంతోషం అది ఆగక ఏదేదో అంటున్నాడు.
ఏదో పెద్ద బాధ వచ్చేసిన వాళ్ళ, అయ్యో పాండవుల 5 చచ్చిపోయారు రా, కుంతి చచ్చిపోయింది రా అని ఏదో పెద్ద ఆవు చూడండి ఆందోళనతో. ఆవు అరిస్తే గమ్మత్తుగా ఉంటుందండో, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. అదేంటే చూశారు, అదేంటే యువర్ అటెన్షన్ ప్లీజ్, అంతేగాని మనం అటువైపు దృష్టి పెట్టాం. ఆవు అరిస్తే మీ దృష్టి లేకుండా అటు ఎడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. అందులో 2nd ఫ్లోర్ లాంటి ఫ్లోర్స్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అనుభవం ఉంటుంది. ఎందుచేతంటే ఆవు దూడ కనపడలేదనుకోండి, ఆ సందు మొదట్లో నించుని అంబా అని అరిచినప్పుడు ఆ చివర అంబారామంలో మామూలుగా ప్రసన్నంగా ఏదో సంతోషంగా ఉండి దూరంగా మీరు తోటకూరలు పట్టి కట్టపట్టి ఎంతకీ తీసుకురాకపోతే అంబా అంటుంది. దూడ కనపడలేదనుకోండి, ఆ చివర ధ్వని ఆందోళన తెలుస్తుంది, అంబా అంటుంది. అది మీకు అబ్బా ఏమిటి అలా అరుస్తోంది ఆవు అనిపిస్తుంది. పైగా అది గబ్బా 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 నడుచుకుంటూ ఇలా సందుల వంక చూస్తూ మళ్ళీ ఆగి మళ్ళీ ఓసారి అరిచి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది ఆ దూడ కోసం. ఆఖరికి ఆ దూడ ఎక్కడో కనబడి అంబే అంట అని అది పరిగెత్తుకుంటూ దీని దగ్గరికి వచ్చి దీని పొదుగులో కుమ్మితే దాని ఆనందం చూడాలి. ఇలా వెనక్కి తిరిగిపోయి నడుం ఊగిపోయేటట్టుగా దూడను నాకేసుకుంటుంది. ఎంత సంతోషం! ఆ ఆవు దూడల ప్రేమ లోకంలో ఆశ్చర్యకరంగా ఉంటుంది. గోవు గోవత్సము అంటారు. అందుకే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఈ విషయం, అంటే పరికించగలిగిన ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ ఆవు ఎలా అరుస్తుందో అంటే అంత ప్రేమ ఏడిచినట్టు అరిచాడు ధృతరాష్ట్రుడు. అరిచి ఇంకా వివిధ రకములైనటువంటి ధనులు చేస్తూ ఏడుస్తున్నాడు. పాపం భీష్ముడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు, కురుపుడు వచ్చాడు, విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎలా ఏడుస్తున్నట్టున్నాడో అలాగే ఏడుస్తున్నట్టు విదురుడున్నాడు. అక్కడే ఉన్నారు ఏడుస్తున్నట్టున్న వాళ్ళు. రక్షించి రక్షింపబడి ఉన్నారని తెలియనట్టుగా ఏడుస్తున్నవాడు ఒకడు. తాను భక్షిద్దామనుకున్న వాళ్ళు భక్షింపబడలేదని తెలియక భక్షింపబడ్డారనుకుని ఏడుస్తున్న వాళ్ళు కొందరు. ఇది అన్నీ తెలుసున్నవాడు ఈశ్వరుడు. ఎవరు ఏడవాలో అందరూ ఏడుస్తున్నారు, కానీ ఏడిచిన వాడిని చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు కొందరు, దొంగ ఏడుపులో లోపల సంతోషంతో దొంగ ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు కొందరు. ఇద్దరికీ లోపల సంతోషమే. అమ్మయ్య వాళ్ళు బతికేశారని దొంగ ఏడుపు ఒకళ్ళది, అమ్మయ్య వాళ్ళు చచ్చిపోయారని దొంగ ఏడుపు ఒకళ్ళది. మొత్తానికి సభలో మాత్రం ఏడుపులు ఉన్నాయి, కానీ 2 వర్గాలు ఉన్నాయి ఏడుపుల్లో. ఎంత విచిత్రమైన సంతాప సభలండి లోకంలో ఇప్పటికీ లేవు. ఎన్ని చోట్ల కనపడవు ఇలాంటివన్నీని. కాబట్టి అయిపోయింది. మొత్తానికి ధృతరాష్ట్రుడు శాంతించాడు, దుర్యోధనుడు సంతోషపడ్డాడు. కానీ ఒక్కదానికి పాపం దుర్యోధనుడు ఏడిచేట. అయ్యో పాపం అపురోచనుడు చచ్చిపోయాడే, మనకి నమ్మిన బంటు ఎంత గొప్ప ఇల్లు కట్టాడు రావాడు, వాడు బతికుంటే బాగుండేదని ఏడిచాడు. అయిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. వీళ్ళని తీసుకుని వెళ్ళాడు. మంచి దాహం, అంతటి బలశాలి, ఇంత కష్టపడ్డాడు కదండి. నీళ్ళు ఎక్కడున్నాయి ఎవరు చెప్తారు ఆ కటిక అరణ్యంలో. కాబట్టి వీళ్ళని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి ఆయన చెట్టు ఎక్కి చుట్టూ చూశాడు. రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. నీరు ఉన్న ప్రదేశాన్ని రాముడు ఎలా గుర్తిరిగేవాడో చెప్పడంలో అసలు ఆ లక్షణాలు వాల్మీకి చెప్తుంటే ప్రకృతి అందాలని వర్ణించడం వాల్మీకికే. అబ్బా ఏమి రామాయణం అండి నిజంగా. రామాయణం అంటే మళ్ళీ రామాయణం చెప్పే బుద్ధి వస్తుంది, అంత గొప్ప రామాయణం. కాబట్టి అందులో ఏదో రెక్కలు తడిసిన పిట్టలు కనపడుతున్నాయి అంటే దగ్గరలో జలాశయం ఉంది లక్ష్మణ చూడంటుంటాడు రాముడు. ఆయన చెట్టు మీద నుంచి చూస్తే బోలెడండి అరవిరిసినటువంటి తామర పూలు, కొంగలు, క్రౌంచ పక్షులు, బెగ్గురు పక్షులు ఇలాంటివి కనబడ్డాయి. ఆ పక్షులు కనబడ్డాయంటే దగ్గరలో నీళ్లున్నాయని గుర్తు. నీళ్లుంటేనే కొంగ అవి ఉంటాయి. కాబట్టి నేను ఇదిగో ఇవాళ మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఈశాన్యంలో చక్కటి కొలను కట్టి తామర పూలు వేసి అందులో వాళ్ళు రంగురంగుల చేపలు వేసుకున్నారు. చిత్రం ఏంటో తెలుసా అండి, ఒక ఇంట్లో కొలను కట్టి కొలనులో తామర పూలు చేపలు వేస్తే తెలుసుకుని కొంగొచ్చి గట్టు మీద కూర్చుని పైకి వచ్చిన చేపల్ని తినేసింది. తినేస్తే ఆ ఇంటి యజమాని ఏం చేసుకున్నారంటే ఆ కొలను మీద వలేశారు. నేను ఇదేమిటి, నీటిలో చేపలు పట్టడానికి వలయడం చూసాం విన్నాం, తను పెంచుకుంటున్న చేపలకి మీద వలేసిన వాడు ఎవరిని నేను చూడలేదే అని అనుమానం వచ్చి దీని నీటి మీద వల ఏమిటి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు చెప్పారు నాకు, ఏం లేదు గురువుగారు, కొంగొచ్చి ఒడ్డున కూర్చుని తినేస్తుంది చేపల్ని. 100 చేపల్లో 96 చేపలు తినేసింది, ఇప్పటికి 4 మిగిలాయి ధర్మార్థ కామమోక్షాల్లాగా. అందుకని వాటిని పెంచాలని మళ్ళీ కలియుగంలో ఏం చేశానంటే ఇదిగోనండి వల వేశాను దీని మీద, కాబట్టి ఇప్పుడు కొంగ తినేయలేదు.
నా పక్కన ఉన్న ఆయన ఆర్గనైజేషన్లో చాలా అంద్యవేషణ చెయ్యి, అనితర సాధ్యమైన కార్యాల నిర్వహణ ఎందు దక్షుడు, మీరు పట్టుకునే ఉంటారు. ఆయన ఈ వలకన్నంలో ముక్కిట్టి చాపతిందా అని, ఎవరి దృష్టికోణం వాళ్ళది. కాబట్టి చాలా చమత్కారంగా ఉంటుంటాయి. మీరెక్కడుంటే అక్కడికి కొంగ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నీటి మడుగుని చూశాడు, గబగబా వెళ్ళి తాను కడుపు నిండా నీళ్లు తాగాడు. చిరుగులేనటువంటి తామరాకులు కోసి దోణెలు చేసి ఆ దోణెలలోకి నీరు పట్టాడు, తల్లికి ఆ మిగిలినటువంటి అన్నదమ్ములకి నీరు ఇవ్వడం కోసం. ఆ దోణెల నీరు పట్టుకుని వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి సూర్యాస్తమయం అయిపోయింది. అప్పటికే సూర్యాస్తమయం దాటిపోయింది. సూర్యాస్తమయం అయిపోయిందని నేనన్నంత తేలిగ్గా అనరు అన్నయ్య గారు. సూర్యోదయ సూర్యాస్తమయాల గురించి చెప్పవలసి వస్తే దాని మీద ఉన్నటువంటి భక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఋషితుల్యులైన వాళ్ళకి ఆ సంధ్యావందనం మీద అంత అనురక్తి ఉన్న వాళ్ళు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది. వెంటనే అన్నయ్య గారు అన్నారు, ధరణీ దిశా ప్రసారిత గురు కర నికరంబులుడిచికొని దీర్ఘ నిరంతరగతి ఖిన్నుడపోలెను హరిదశ్వుండు విశ్రమించే అస్తాద్రి దరిన్. ఎడతెరిపి లేని ప్రయాణం తెల్లవారుజామున మొదలుపెట్టి తూర్పు దిక్కు నుంచి అలా పశ్చిమ దిక్కు వరకు నడిచేవాడు ఏం చేస్తాడు? చేతులు ఇలా దగ్గర పెట్టుకుని నడిచాడు అనుకోండి, నడవలేడు. అందులో గబగబా నడవాలనుకున్నవాడు ఏం చేయాలి? చేతులు ఇలా పెట్టుకుని నడవడం కుదరదు, ఇలా ఊపుకుంటూ నడవాలి. ఇలా ఊపుకుంటూ నడవడం ఏంటి? నడిస్తేనే ఊగుతాయి, ఊపుకుంటూ నడవక్కర్లేదు, ఊగిపోతాయి అంతే చేతులు. అది అప్రయత్నం. కాబట్టి ఇలా ఊపుకుంటూ నడిచినప్పుడు ఈ చేతులు ఎంత దూరం వెళ్ళగలవో అంత దూరం తడుగుతాయి. ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏదో అడ్డుందని తగలదండి, కాబట్టి తడుగుతాయి. సూర్యనారాయణమూర్తి చేతులు కిరణములు కరములు అవి ఎక్కడి వరకు తడుగుతాయి? లోకాన్నంతటినీ తడుగుతాయి ఆయన నడుస్తున్నంతసేపు. నడిచి అలిసిపోయిన వాడు ఏం చేస్తాడు? పడుకున్నప్పుడు అది గుహ, ఏమీ చూడ్డం. పడుకుని ఈ కాళ్ళు దగ్గరికి పెట్టేసుకుని చేతులు రెండు ఇలా దగ్గరికి పెట్టేసుకుని ఇలా పడుకుంటాడు. ఇంకా నిద్రలో ఇలా విస్తారంగా ఇలా చాపి పెట్టడం, ఇలా దగ్గరికి లాగేస్తాడు. తెల్లవారకట్ట నుంచి సాయంకాలం వరకు నడిచి అలిసిపోయిన సూర్యుడు పశ్చిమాద్రి అనబడేటటువంటి గుహలో కాళ్ళు చేతులు దగ్గర పెట్టేసుకు పడుకున్నాడా అన్నట్టుగా ఇంకా కిరణములు కనపడడం మానేసాడు. అంటే కాంతి తరిగిపోయింది, చీకటి పడిందనడానికి ఆయన ఎంత గొప్పగా తీసుకొచ్చారో చూడండి. అంటే ఆ సూర్యాస్తమయాన్ని అంత తాదాత్మ్యతతో కంటికి కనపడే భగవత్ స్వరూపం కదండి అది. తిక్కనగారు ఎంత గొప్పగా వర్ణిస్తారో ఆ సూర్యోదయ సూర్యాస్తమయాల్ని. కాబట్టి అలా సూర్యాస్తమయం అయిపోయింది. ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చిన భీముడి కన్నా ఎత్తుకు తీసుకురాబడినటువంటి మిగిలిన పాండవులు కుంతి బడలిపోయారు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు. వాళ్ళు ఆ బడలికకి ఆ చేతులకి తల కింద చేతులు పెట్టుకుని ఎవరు దొరికితే చంపేద్దామని చూడబడుతున్నటువంటి పాండవులు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నలుగురు, కుంతీదేవి నిద్రపోతున్నారు. వచ్చి చూశాడు భీముడు, ఎంత బాధ కలిగిందో, ఇంత అలిసిపోయి నిద్రపోతున్నారు, లేపి నీళ్లు తాగండి అండం ఎందుకు, లేచాక తాగుతారులే అనుకున్నాడు. అది చాలా ప్రేమతో కూడిన మాట తెలుసా అండి. అమ్మ, మీరు చూడండి, ఎప్పుడైనా అమ్మ నోటి వెంటే వస్తాయి ఆ మాటలు. ఏదో ప్రయాణం చేసి వస్తాం, రాత్రి 9ంటికి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత గబగబా ఏ ఉందిలే ఇంత ఉప్మా చేసి పెట్టేస్తాను తినేసి పడుకుందరు కానీ అంటుంది. ఏదో కారణానికి ఆ బస్సు ఎక్కడో చీకట్లో ఆగిపోయి మళ్ళీ బయలుదేరి రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది అనుకోండి, అమ్మ ఆకలమ్మ అని ఇంట్లో దిగిన పిల్లలు ఇంటికి రాగానే అమ్మ ఉప్మా చేస్తుందా, అమ్మ మజ్జిగిస్తుందా ఇవి చూడరు. సోఫాలో ఓడిపడిపోతాడు, మంచం మీద ఓడిపడిపోతాడు, ఆ చెప్పులు ఇప్పేసి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే అలా పడుకొని నిద్రపోతే అమ్మ అప్పుడు ఇంకా ఉప్మా చేయదు, గబగబా పాలు కాచేసి ఇలా తొరిపేసి చల్లార పెట్టేసి ఉఫ్ అని ఊదేసి ఆ పాలు పట్టుకొచ్చి పిల్లల్ని చూసి, పాపం అమ్మ ఆకలి అన్నారు, ఎంతలా నిద్రపోతున్నారో, పోన్లే ఇంక రేపు ఇద్దాం పడుకొని అంటుంది. రాశీభూతమైన ప్రేమ ఉన్న చోటే ఆ మాట వస్తుంది. అది అమ్మలోంచి వస్తుంది ఆ మాట. సాధారణంగా ఏమి ఎక్కడైనా అమ్మే లోకంలో.
అలా భీముడు ఆ పాండవుల్ని కుంతిని చూసి అయ్యయ్యో ఎంత నిద్రపోతున్నారో, రాళ్ల మీద ముళ్ళ మీద పడి నిద్రపోతున్నారు, చెట్టు కింద కటిక నేల మీద, లేచాక తాగుతారులే అని ఆ దొప్పలు అక్కడ పెట్టి చూసి ఆయన అనుకుంటున్నట్ట, త్రిభువన సామ్రాజ్య శ్రీ ప్రభుడగు ధర్మాత్మజుండు ప్రాకృత జనునట్లు అభిరూక్షతలంబున ఇట్లు అభిభూతుండగునే నిద్ర అతి ఖిన్నుండై. 3 లోకములను పరిపాలించవలసినటువంటి వాడు, యవ్వరాజ్య పట్టాభిషేకం అయినవాడు, కురు సామ్రాజ్యానికి యువరాజు, బడలిపోయి ఇంత ఆపద నుంచి బయటపడి కటిక నేల మీద అరణ్యంలో ఒక చెట్టు కింద తన చెయ్యి తాను తలగడాగా పెట్టుకుని అయ్యో క్రూర మృగాలు వచ్చి ఎత్తుకుపోతాయేమో అని కూడా మర్చిపోయి అలుపెరగకుండా ఇలా నిద్రపోతున్నాడా అని అమ్మ వంక చూశాడు. ఆ అమ్మ పడుకుని నిద్రపోతుంటే అమ్మ పొట్టలో రాళ్ళు గుచ్చుకుని ఉన్నాయి. ఆ పొట్ట చూడగానే తానే గుర్తొచ్చాడు, తన తమ్ముళ్ళు అన్నా గుర్తొచ్చారు. మమ్మల్ని కన్న కడుపు ఆ కడుపు, పాండు మహారాజు గారి యొక్క పత్ని, అమ్మ అలా పడుకున్నావా అనుకున్నాడు. ప్రేమ అన్న మాటని నన్నయ్య గారు భీముడి కళ్ళతోళ్ళలోంచి చూసి మాట్లాడతారు. అందుకుని ఋషితుల్యుడయ్యాడు మహానుభావుడు. ఆ ప్రేమలు, ఆ హృదయాలు అవి అత్యద్భుతం అండి. పేదరికం అనుభవించిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అలా కలిసిమెలిసి ఉన్న రోజులుంటాయే, అవి ఎంత ఐశ్వర్యవంతులైన తర్వాత కూడా మీరు చూడండి, వాళ్ళు కలిసి కూర్చున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కోరుకునేది ఏమిటో తెలుసా? ఏమీ వద్దు కానీ కాస్త వంకాయ పచ్చి పులుసు చేసి కంది పచ్చడి చెయ్యి అని. ఒరేయ్ గుర్తుందా, మనందరం కలిసి అమ్మ మనం ఆ రోజుల్లో కూరలు ఎక్కువ తెచ్చుకోవడానికి నెలాఖరులో డబ్బులు లేకపోతే అమ్మ కూరలు లేవు అని కూడా అనకుండా చక్కగా ఉన్న ఒక పెరట్లో ఉన్న 2 వంకాయలు కాల్చి పచ్చి పులుసు చేసి కందిపప్పు పచ్చడి చేసి అమ్మ రుబ్బుతుంటే ఎంత ఘుమఘుమలాడిపోయేదో. వేడన్నం మీద కంది పచ్చడి వేసి అమ్మ నెయ్యేసి మనం కలుపుకుని ఆ పచ్చి పులుసు కలిసి నంచుకు తింటుంటే అమ్మ మనకి పెడుతుంటే ఎలా తినేవాళ్ళం రా, ఇవాళ కంది పచ్చడి వంకాయ పచ్చి పులుసు తిందాను రా. వాళ్ళందరూ కూర్చుని ఇప్పుడు వాళ్ళ ఆగర్భ వాళ్ళు ఇప్పుడు ఐశ్వర్యవంతులు, వాళ్ళ ఆ కంది పచ్చడి ఆ వంకాయ పచ్చి పులుసు నంచుకు తినడంలో ఎంత సంతోషపడిపోతారు. ఆ ఒకనాటి పేదరికం ఒకనాటి స్మృతిలో ఆనందదాయకమైపోయి కూర్చుంటుంది. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పడినటువంటి కష్టం అపురూపంగా చేసిన దర్శనం, అవదనుకున్న దర్శనం ఇంటికి వచ్చేసిన తర్వాత బాల్కనీలోకి వచ్చి గుర్తొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. అలా ఆయన కుంతి వంక చూసి అంటున్నాడు, ఇది నిండు మనసు, అత్యంత ప్రేమ, వెన్నపూస. ఇంత బలవంతుడిలో అంత వెన్నపూస లాంటి మనసుంది. అంతటి బలవంతుడు దుర్యోధనుడిలో అంత కఠినమైన మనసుంది. ఇది తేడా. ఆయన అన్నాడు, కుంతిభోజాధిపు కూతురు వసుదేవు చెలియలు మరియు విచిత్ర వీర్యు కోడలు కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి పరమధర్మపరులైన కొడుకుల బడచినయది పుష్ప సుకుమారతర మూర్తి శుచి పరార్చ శయన తలంబున శయనించియును నిద్ర ఓవనియది దప్పి పొంది కటిక నేల గండ్లు లొత్త నిద్రవోయినయది తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు మృగములున్న వనమని వగవక మరచియుండిరి ఏమి మాట్కి యొక్కో అన్నాడు. భీముడి భావన అలా పద్యం కింద పడిపోయిందండి నన్నయ్య గారికి. కుంతిభోజాధిప కూతురు, కుంతిభోజుని యొక్క కుమార్తె, వసుదేవుని యొక్క చెల్లెలు, విచిత్రవీర్య మహారాజు గారి కోడలు, కౌరవ కులాలంకారుడైనటువంటి పాండు మహారాజు గారి యొక్క దేవి ఇల్లాలు, పరమ ధర్మపరులైనటువంటి 3 కొడుకుల్ని కన్న తల్లి, తన సవతి యొక్క 2 కొడుకుల్ని కూడా తల్లిలా కాపాడుతున్న తల్లి, వెరసి 5 ధర్మాత్ములకు తల్లి. పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారతరమైన శరీరము కలిగినటువంటి తల్లి, శుభ్రంగా వేసినటువంటి పక్కని చూసి కూడా పడుకునేటప్పుడు అంత బాగా నిద్రపట్టని తల్లి. చాలా గొప్ప మాట సుమండి. మెత్తటి పరుపు అనలేదు, మెత్తటి పరుపు భోగకారకం. శుభ్రమైనటువంటి శయనం అంతఃకరణ శుద్ధికి, తాను ఆ సమయంలో పడుకునేటటువంటి ఆ స్థితికి యోగ్యమైనటువంటి ఉపమానం. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మా అమ్మ మెత్తటి పరుపుల మీద పడుకుంటుంది అనలేదు కుంతి గురించి.
మా అమ్మ శుభ్రమైన పడక మీద పడుకుంటుందండి. అలా వేసినా పక్క పడుకోని అమ్మ. ఆవిడకి ఇప్పుడు పరుపులు అక్కర్లేదు, ఆవిడకి ఇప్పుడు భోగాలు అక్కర్లేదు, పాండురాజు గారు లేరు. ఆవిడ కోరుకునేది ఏమిటంటే పక్క మీద దుప్పటి శుభ్రంగా ఉండాలి, తలగడ శుభ్రంగా ఉండాలి, గలీబు శుభ్రంగా ఉండాలి. ఒక కొడుకు దాని చేత బ్రతికిస్తాడండి తల్లిని. తాను ఎంత గొప్పగానైనా అలిసిపోనివ్వండి, అమ్మ పడుకుంటుంటే అమ్మ ఏమిటి ఆ మంచం మీద దుప్పటి ఏంటి మా అంత మాసిపోయింది అంటే తల్లి ఏముంటుందో తెలుసా అండి? ఏం పర్వాలేదులే రా, రేపు మార్చచ్చు, పడుకో, 9:30 అయింది, రోజు 10, 11 అవుతోంది, ఇవాళ ఏదో తొందరగా వచ్చావు, కాస్త పడుకో అంటాడు. ఆయన అంటాడు ఏం పర్వాలేదులే పడుకుంటాను కానీ ఒరేయ్ లోపల నుంచి ఇస్త్రీ దుప్పటి పట్టరా అని దుప్పటి తీసేసి దులిపి అమ్మ అటు పట్టుకో అని, లేకపోతే కొడుకుని పిలిచి పట్టుకోమని పక్క బాగా వేసి అమ్మ పడుకో అని అమ్మ పక్కన కూర్చుని ఓసారి అమ్మ చెయ్యట్టుకుని అమ్మ ఏం తిన్నావు ఇవాళ, అమ్మ ఏంటి సంతోషంగా ఉందా, ఇవాళ భీష్మ సినిమా వచ్చిందట టీవీలో చూసావా, నీకు ఇష్టం కదూ పద్యాలు అంటే చూశానురా అని ఆ కొడుకు 4 మాటలు మాట్లాడి పక్క దుప్పటి శుభ్రమైంది వేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తల్లి సంతోషంతో గాఢ నిద్రపోయి. అదే కొడుకు ఏమిటా దుక్కిమాలని దుప్పటి ఇంట్లో ఉంటావు కదా ఏం దుప్పటి మార్చుకోలేవమ్మా నువ్వు అని పడుకున్నాడు అనుకోండి, ఆ తల్లి 3 రోజులు నిద్రపోదు. తల్లి ఆయుర్దాయం పెంచడం కొడుకు చేతిలో ఉంటుంది, తల్లి ఆయుర్దాయం తగ్గించేయడము కొడుకు చేతిలో ఉంటుంది. కొడుకు ప్రేమకి బతుకుతుంది. ఒక స్థాయిలో తల్లిదండ్రులు బతికేది కొడుకు ప్రేమకే బతుకుతారు. ఉన్నారు తెలుసా అండి మహాత్ములు, ఈ ఊళ్ళోనే ఉన్నారు, నేను పేరు చెప్పడం ఎందుకు. తెల్లవారుజామున 6 గంటలకి వెడితే రాత్రి 10 గంటల వరకు నేను చూస్తాను అని అనాలి. కానీ ప్రతిరోజు శివరాత్రిలా ఆయన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైద్యం చేయించుకోవడానికి ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడే బారులు తీరి నిలబడేటటువంటి పేషెంట్ల స్థితిని పొంది అంత గొప్ప వైద్యుడిగా కీర్తిగాంచినటువంటి మహాపురుషులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కాకినాడలో. ఆయన తెల్లవారుజామున అభిషేకం చేసుకుని అమ్మగారికి అభిషేక తీర్థం అక్కడ పెట్టి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు వెళ్ళి అమ్మ పక్కలో కూర్చుని అమ్మని పలకరించి అమ్మతో కాసేపు మాట్లాడి ఇవాళ బొబ్బట్టేసింది కోడలు తినవమ్మా అంటే ఏం తింటానరా షుగర్ కదా తినది, నీకెందుకమ్మా అని ఓ పెద్ద నవ్వు నవ్వి నువ్వు తినే నేను ఉన్నానుగా డాక్టర్ని వేసేస్తాను ట్యాబ్లెట్ అని ఓ 2 బొబ్బట్టు ముక్కల నోట్లో పెట్టి ఓ ట్యాబ్లెట్ వేసి అమ్మ చెయ్యట్టుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళి పడుకున్న కారణం చేత తల్లిగారు 80 సంవత్సరాలు బతికినటువంటి తల్లికి కొడుకై లోకమంత చేత కీర్తింపబడుతున్న మహాపురుషుడైన వాడు ఒకడు ఇప్పటికీ డాక్టర్గా ఈ ఊళ్ళో ఉన్నారు. పేరు నేను చెప్పక్కర్లేని మీరు పట్టుకుని ఉంటారు, ఇంకా నేను పేరు చెప్పవలసి వస్తే అది అమర్యాదే అవుతుంది. కాబట్టి ఉన్నారు పెద్దలు, తల్లిని ప్రేమతో బతికించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కనురాపు తగులుతుందని నేను చెప్పట్లేదు అంతే. వాళ్ళు శతాయుష్కులై ఆ పిల్లల కీర్తి పొందాలి, ఆ తల్లులు అటువంటి వైభవం పొందాలి. కనీసం ఆదర్శవంతంగా చెప్పుకోవడానికి అలాంటి తల్లులు అటువంటి కొడుకులు లోకంలో మిగలాలి. కాబట్టి ఆ కుంతిని చూసి అయినా అయ్యో శుభ్రమైన పడక మీద పడుకునే తల్లి అంటే అమ్మకి పక్క సర్ది పడుకునే అలవాటు ఉన్నవాడు భీమసేనుడు. కాబట్టి అయ్యయ్యో ఇటువంటి అమ్మ కటిక నేల మీద పడుకుంది. పైగా ఎలా పడుకుంది? అమ్మ పడుకున్నప్పుడు కటిక నేల గండ్లులొత్తా నిద్రపోయినయది. అమ్మ నిద్రపోతుంటే అమ్మ కడుపుకి రాళ్ళు గుచ్చుకుని ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుని ఉంటే నిద్రపోతోంది అమ్మ. అమ్మా ఎంత అలిసిపోయావమ్మా, ఎటువంటి దానివమ్మా, 5 కొడుకుల ఉండి నిన్ను శుభ్రమైన మంచం మీద పడుకోబెట్టుకోలేకపోయావు, కటిక నేల మీద బడలిపోయి రాళ్ళు గుచ్చుకుంటూ నిద్రపోతున్నావా, ఇందుకు పనికొచ్చిందా మా పరాక్రమం? ఈ బాధ కట్టి కొడపదండి దుర్యోధనుణ్ణి. అధర్మం నిలబడుతుందా? వెంటనే ఆయనకి జ్ఞాపకం వచ్చింది, ఏం అపకారం చేశాం, పెద్ద తండ్రి బిడ్డలం కదా, మా నాన్నగారు బ్రతికున్నంత కాలం అంత సేవ చేశాడు కదా, ఇంత అన్యాయం చేస్తాడా? రాత్రికి రాత్రి మమ్మల్ని కాల్చేసే ప్రయత్నం చేశాడా? మా అమ్మ కన్న కడుపు చల్లనిది కాబట్టి భీష్మ ద్రోణ కృపాచార్య విదురాది పెద్దల ఆశీర్వచనం మాకుంది కాబట్టి, మా అన్న ధర్మం మాకుంది కాబట్టి మేము బతికి బట్ట కట్టాం. ఎక్కడో దూరంగా ధ్వని వినపడుతోంది, బహుశా ఏదో ఊరుంది ఎక్కడో. కానీ నేను పరాకుగా ఉంటాను ఈ రాత్రి, ఇది అరణ్యం, వీళ్ళు 4 నిద్రపోతున్నారు, నేను కూడా నిద్రపోతే ఇబ్బంది రావచ్చు. కాబట్టి నేను తెలివిగా ఉండి వీళ్ళు హాయిగా నిద్రపోయేటట్టుగా చూస్తాను అని
తాను నిద్రపోకుండా హాయిగా నిద్రపోతున్నటువంటి ఆ మిగిలిన అన్నదమ్ముల్ని అమ్మి సంతోషంగా పడుకుంటే నేను రక్షిస్తున్నాననుకుని ఆనందంగా అమ్మయ్యా బతికి బట్ట కట్టామని చెట్టుకి వీపు చేర్చి అలా చూస్తూ ఆలోచిస్తూ సంతోషంగా ఉన్నటువంటి భీమసేనుడు చూస్తుండగా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చప్పుడు చేయకుండా మనం సభని పూర్తి చేసి వాళ్ళు లేచిన తర్వాత రేపు సాయంకాలం మళ్ళీ ప్రసంగం మొదలు. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైరజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.